Hello everyone. Welcome back to our channel. So, నెంబర్ సిస్టమ్ కి రిలేటెడ్ ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి ఫైనల్ వీడియో. నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ థర్డ్ వీడియో అన్నమాట. సో, దీంట్లో మీకు మాక్సిమం అన్ని కవర్ అయిపోయాయి అండ్ విత్ కాన్సెప్ట్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో మ్యాథ్స్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ సో మీ నుంచి అయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కామెంట్ అనేది కంపల్సరీ అనమాట, ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. సో హౌ అంటే నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి మనకి నెంబర్ సిస్టంలో మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఏదైతే డిస్కషన్ చేసామో దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇది 5th మోడల్ అనమాట. 5th మోడల్లో మనకు వచ్చేసరికి ఇది రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఓకే, అసలు ఈ రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో దీని కాన్సెప్ట్ సింపుల్ గా మన మన ఓన్ వర్డ్స్ లో మాట్లాడుకుందాం. ఓకే, రేషనల్ రేషనల్ దీన్ని రేషనల్ నెంబర్స్ మనం ఏమంటాము అంటే అకరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ అకరణీయ సంఖ్యలు సంఖ్యలు రేషనల్ నెంబర్స్. సో అండ్ అకరణీయ సంఖ్యలు డిస్కస్ చేసిన తర్వాత కరణీయ సంఖ్యలు డిస్కస్ చేద్దాం. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, అకరణీయ సంఖ్యలు ఏంటి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం అండ్ మళ్ళీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో దీన్ని క్యూతో మనం డినోట్ చేస్తాం. సో కరణీయ రేషనల్ రేషియోస్ అంటే ఏంటి, మనకి A/B ఫామ్ లో ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నీకు A అండ్ B వచ్చేసరికి ఏమై ఉండాలి, ఇంటీజర్స్ అయి ఉండాలి. అసలు ఇంటీజర్ అంటే ఏంటి అంటే నీకు మైనస్ తో స్టార్ట్ అయ్యి 0 అండ్ ప్లస్ తో ఎండ్ అయ్యే నెంబర్స్, అంటే లైక్ మనకి -100 -99 అలా అలా 0 దాకా వచ్చి మళ్ళీ 1 2 3 4 అలా అలా వెళ్ళే నెంబర్స్ ని ఇంటీజర్స్ అంటాం. సో అలా ఈ ఇంటీజర్స్ అనమాట. అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి, నీకు మైనస్ లో కూడా ఉండొచ్చు, A/Q అండ్ ప్లస్ లో కూడా ఉండొచ్చు అని అర్థం. ఓకే, అండ్ ఈ కండిషన్ నీకు అర్థమైతే రేషియో నెంబర్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ B డస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే B 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఒక ఇన్ కేసు A/Bలో B 0 ఈక్వల్ అయితే నీకు A/B ఏమవుతుంది, అప్పుడు ఇన్ఫినిటివ్ వాల్యూస్ వస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే A/Bలో B అనేది 0 అవ్వకూడదు. వాళ్ళు ఎవరు చెప్పుడు, మనకి రేషనల్ నెంబర్ అనగానే A/B ఫామ్ అంటారు. బట్ దిస్ టూ కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ తీసుకుంటే 2/3. ఓకేనా, మైనస్, సో ఇది వేరే కలర్ యూజ్ చేద్దాం. మనం మల్టిపుల్ కలర్ యూజ్ చేస్తే మనకి కొంచెం మీకు కూడా చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి 2/3. ఓకే, 5/3. సో కొంచెం లెంతీ అయినా వీడియో కంప్లీట్ గా చూడండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అండ్ 7/1, అంటే ఇప్పుడు నార్మల్ గా 5 ఉంది అనుకో, ఏమి లేకపోతే కింద ఏమంటాం 1 అంటాం కదా. ఇది కూడా నార్మల్ నెంబర్స్ కూడా 1/3 కానివ్వండి, 0.7 అది. సో ఇప్పుడు పాయింట్ ఇక్కడ నెక్స్ట్ ఇది ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, దీంట్లో కూడా నీకు ఇప్పుడు పాయింట్స్ లో వచ్చింది. ఇప్పుడు నీకు ఎలా వస్తుందంటే సో 0.7777 ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళిందని మనం నార్మల్ గా సింపుల్ గా 0.7 బార్ లా రాసుకుంటాం. అంటే ఇంత బారుగా రాయకుండా నార్మల్ గా బారు ఉంది అని చెప్పేసి బార్ పెడతాం. ఓకే, సో ఇలా ఉన్న నెంబర్స్ ని కూడా మనం ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు, అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. దీన్ని ఏమంటాం నార్మల్ గా, సో ఇలా రిపీట్ అయ్యే వాటిని. ఓకే, అది ఆవర్తనం అంటే లైక్ రిపీటెడ్ గా ఆవర్తనం చెందుతూ ఉన్నాయి అని చెప్పేసి. ఓకేనా, అండ్ మోర్ ఎవర్ అంతమయ్యాయి అంటే ఎండ్ అయ్యాయి. సో 1.5 N.1 0.5 ఉందనుకో, ఇప్పుడు 0.5 ఇంకా లేదు, ఇప్పుడు 1/2 ఉందనుకో, 1/2 రాసా, దీన్ని 0.5 రాసుకుంటా, ఇంకా రాదు కదా నీకు పాయింట్స్. సో ఇది కూడా రేషనల్ నెంబరే. సో ఈ రెండు ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనకి రేషనల్ నెంబర్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ గురించి మాట్లాడు. సో ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్యలు. ఓకే, కరణీయ సంఖ్యలు. ఈ కరణీయ సంఖ్యలు రిలేటెడ్ కాన్సెప్ట్ వచ్చేసరికి నీకేమవుతుంది అంటే, ఎప్పుడైతే అంటే నీకు ఇప్పుడు అకరణీయ సంఖ్యల గురించి మాట్లాడు. కరణీయ సంఖ్యలు ఏంటంటే నీకు A/B రూపంలో రాయలేని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏమంటామంటే నీకు కరణీయ సంఖ్యలు అంటాం. ఓకే, కరణీయ సంఖ్యలు అంటాం.
అంటే మీకేంటంటే అకరణీయ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలని కరణీయ సంఖ్యలు అంటాం. ఇప్పుడు అంతే కదా, అకరణీయ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కాని మొత్తం కూడా నీకు కరణీయ సంఖ్యలు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నీకు పై, ఓకే, 1.5237. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మీరు పాయింట్లో ఉన్న ఏంటంటే మనకి అకర్ణీయ అన్నారు, ఇక్కడ మళ్ళీ పాయింట్లో రాస్తున్నారంటే. సో చూడు, నీకు పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉన్నాయి, ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. నీకు ఇన్ కేసు ఒకే నెంబర్ రిపిటేటివ్ ఆవర్తనం అన్న రిపిటేటివ్ గా ఏ సంఖ్యలు ఏమంటావు అంటే అకర్ణీయ సంఖ్యలు. నీకు రిపిటేటివ్ కాకుండా 1.55237 అలా అలా పోతూనే ఉందనుకో, దీన్ని కూడా మనం ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాం, కరణీయ సంఖ్యలు అంటాం. అండ్ మోర్ ఓవర్ రూట్ లో ఉన్నవి అంటే పర్ఫెక్ట్ రూట్ కానివి √3, √10, √20 ఇలా ఉన్నాయి. 2+3√2 అని చెప్పేసి ఇవి ఇలా ఇలా నీకు రూట్ లో ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా నీకు కరణీయ సంఖ్యల కిందకు వస్తాయి. సో వన్స్ మీకు నోట్బుక్ ఉంటే నోట్స్ లో నోట్ డౌన్ చేసుకోండి. ఫర్దర్ గా మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. సో ఇప్పుడు చూడు, 0.23 ఉంది. 0.23 నేను ఆల్రెడీ చెప్పాను, 0.23 ఉంది మనకి ఇక్కడ. ఓకే, 0.232323 ఇలా ఇది ఇలా ఇలా పోతూనే ఉంటుంది. సో అందుకే బార్ పెట్టారనమాట. సో ఇక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్. అంటే దీన్ని ఇప్పుడు ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. రేషనల్ అంటే అకరణీయ సంఖ్య. ఇదేంటి సంఖ్య? అకరణీయ సంఖ్యలు ఇది. సో ఈ మొత్తం ఇది ఒక్క క్వశ్చన్ చెప్పడానికి చూడండి, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ లో నీకు రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ లో ఇది ఒక్కటి నీకు గుర్తుంటే కంపల్సరీ 1 మార్క్ గ్యారంటీ అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ చూడు ఈజీ అంటే రూట్. ఇప్పుడు చూడు √3 ఓకే, చూడు నీకు వచ్చేసరికి √3 ప్లస్ √11 హోల్ స్క్వేర్ అన్నాడు. హోల్ స్క్వేర్ అంటే నీకు ఇది ఏ ఫామ్ లో ఉంది? A² + B² ఫామ్ లో ఉంది. నీకు జస్ట్ అసలు వెంటనే మళ్ళీ ఇది మొత్తం చేయని అవసరం లేదు. A² అంటే నీకు ఎంత వస్తుంది? √3² అంటే ఇది మనకి √3 వస్తుంది. ఇది B² అంటే 11 వస్తుంది. బట్ A² + B² 2AB వస్తుంది కదా, ఇక్కడ 2AB వస్తుంది. 2ABలో నీకు ఏమొస్తుంది? 2 అంటే 2 ఇంటూ వేసుకుంటావు, A అంటే 3 వస్తుంది, ఇంటూ B అంటే 11 వస్తుంది. నీకు ఆల్మోస్ట్ 2 అంటే 2 రూట్ 1333 అంటే రూట్ అనేది అలాగే ఉంటుంది. రూట్ రిమూవ్ అవ్వట్లేదు కదా. నీకు రూట్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ రూట్ లేనప్పుడు నీకు ఏమవుతుంది? అప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అది రేషనల్ నెంబర్ అవ్వదు. ఓకే, అంతే కదా. నీకు రూట్ వచ్చేస్తుందంటే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో మీకు జస్ట్ మళ్ళీ మొత్తం సాల్వ్ చేయని అవసరం లేదు. నీకు జస్ట్ ఇక్కడ √AB ఏదైతే ఉందో A+B² లో నీకు ఆల్మోస్ట్ అక్కడే అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. నాట్ ఓన్లీ గ్రూప్ డి, మొత్తం RRBలో ఉన్న ప్రతిదీ అంటే RPF SI కార్ నుంచి అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5 నుంచి 7 వరకు ఉన్న రేషనల్ నెంబర్స్ ఎన్ని అంటాడు. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఎలా రాయొచ్చు నార్మల్గా? 7 అంటే ఇప్పుడు 5 నుంచి 7 అంటే మీరేమవచ్చు? 5, 6, 7 ఒకటే ఉంది కదా అని చెప్పేసి మనం ఒకటే ఉంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఒకటి టిక్ చేస్తాం. అప్పుడు ఎగ్జామినర్ ఇంటూ చేస్తాడు. సో ఇలా కాదు. సో మీకేమవుతుందంటే మనకి 5 తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రేషనల్ నెంబర్స్ అంటే డెఫినేషన్ కరెక్ట్గా అర్థమైతే మీకు తెలుస్తుంది. రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు 5 ఉంది. 5ని ఎలా రాయొచ్చు? 5.1 అని రాయొచ్చా? 5.2 అని రాయొచ్చా? 5.3 ఇవి రేషనల్ నెంబర్సే కదా మరి, ఎండ్ అవ్వట్లే నీకు. లేకపోతే 5.111 కూడా రాయొచ్చు, నువ్వు 5.23 కూడా రాయొచ్చు, 5.234 రాయొచ్చు, 5.235 రాయొచ్చు. ఓకే, ఇక్కడ దాకా ఎండ్ చేయొచ్చు. అట్లా 5.4 అంటే అలా నువ్వు ఇన్ఫినిటివ్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. అంటే 5 నుంచి 7 వరకు ఇన్ఫినిటివ్ నెంబర్స్ నువ్వు రాసుకోవచ్చు. సో అది చెప్పడానికి నువ్వు రేషనల్ నెంబర్స్ ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రేషనల్ నెంబర్స్ అంటే కింద అయితే ఏదైతే ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఉన్నాయో లైస్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏవి అన్నాడు. మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏవి అన్నాడు. వాడు ఏమి ఇచ్చాడు మనకి? 1/4 ప్లస్ 1/2 అంటే మధ్యలో బై 2 చేసుకున్నాం అనుకో, నీకేమొస్తుంది? ఇక్కడ 4. ఇక్కడ పైన మనకు వచ్చేసరికి LCM 4 వస్తుంది. ఇక్కడ 1 + 2 వస్తుంది. 1 + 2/2 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 3/4/2 వస్తుంది. ఈ 2 పైకి తీసుకెళ్ళాం అనుకో, నీకేమవుతుంది? 3/4. ఇక్కడ ఏమి లేనప్పుడు బై 1 ఉన్నట్టు, అంటే ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే నీకు 1/2 అవుతుంది. ఓకేనా, 1/2 అవుతుంది అంటే 8. 3/8 మన ఆన్సర్.
3/8. ఓకే, ఇది 3/8 మన ఆన్సర్. అర్థమైంది కదా? సో ఇది జస్ట్ మనకేంటంటే సింపుల్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు కూడా నెంబర్ సిస్టంలో ఎప్పుడు కూడా మనమే ఒక్క ఫార్ములా కూడా మనం యూజ్ చేయలేదు. ఈ ఆల్మోస్ట్ నేను ఫార్ములాస్ కాకుండా జనరల్ మనం ఎలా థింక్ చేస్తామో అలాగే త్రూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ -40. ఇగో -40 ఇచ్చాడు బై 56 నెంబర్ ఇచ్చాడు. ఫస్ట్ రాసుకున్నాం. ఓకే, ఈజ్ ఏ రేషనల్ నెంబర్ హూజ్ న్యూమరేటర్ అంటే కిందది, డినామినేటర్ అంటే పై. సారీ, న్యూమరేటర్ అంటే పైది. పైన ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, లవము హారము. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే న్యూమరేటర్ ఏదైతే ఉందో, పైనది న్యూమరేటర్ ఏదైతే ఉందో అది 5. ఎక్స్ప్రెస్ అంటే 5 అవ్వాలి. ఇది 5 అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? అప్పుడు న్యూమరేటర్ 5 అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? అది -40/8 చేసావు అనుకో, 8 5 ఇంత 40 వస్తుంది. సేమ్ ఇక్కడ బై చేస్తుంటే ఇక్కడ కూడా నువ్వు బై చేయాలి కదా, డివైడెడ్ బై 8 చేస్తావు. సో అప్పుడు నీకేమొస్తుంది? 8 5 ఓకే, తర్వాత 8 7 ఓకే, 7 సో అప్పుడు నీకేమొస్తుంది? -5/7. అంతే కదా. ఇప్పుడు న్యూమరేటర్ని -5లో మనం ఎక్స్ప్రెస్ చేసాం. న్యూమరేటర్ని -5లో మనం ఎక్స్ప్రెస్ చేసాం. 7 ఇది కదా. ఇది మన ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అది ఇక్కడ వచ్చేసరికి ఒక సంఖ్యను 0.2323 అలా రిపీట్ అవుతుంది. భాగాల రూపంలో రాస్తే రేషనల్ నెంబర్గా రాస్తే. ఓకే, నెంబర్ 0.2323 కెన్ బి రిటర్న్ ఇన్ ఏ రేషనల్ ఫామ్ యాజ్. సో ఇక్కడ కొంచెం నేను నార్మల్గా మీకు ఇప్పుడు 0.2323 ఇలా రిపీట్ అవుతూ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.23 బార్గా రాసుకోవచ్చు. మీరు ఎన్ని నెంబర్స్ మీద బార్ అయితే ఉందో పాయింట్ తర్వాత, సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ రాసేసి 23. ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉందో అన్ని 2 నెంబర్స్ మీద బార్ ఉందిగా, అన్ని 9 కింద వేసుకోండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి 2399. సో దీని వచ్చేసరికి నార్మల్గా దీన్ని ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? 23 అండ్ సో ఆన్ అనుకుంటాం. నేను ఇప్పుడు ఎక్స్ని ఇంటూ 10 చేసుకుంటా, అంటే 10 ఇంటూ ఎక్స్ తీసా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇంటూ 10 చేసా. ఇంటూ 100 చేస్తా. చూడు, ఇంటూ 100. 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నేను ఎక్స్ని ఏం చేశానంటే ఎక్స్ ఇంటూ 100 చేసా రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ కూడా 23ని అంటే 0.232323 ఇలా ఏదో ఉందో ఇంటూ 100 చేసుకున్నాం. సో 100 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? నాకు 100x అని వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఇక్కడ 2 డిజిట్స్ ముందుకు వస్తాయి కదా, అప్పుడు 23. ఓకే, 0.232323 ఇంకా రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇది x1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 వస్తుంది. నేను 2లో నుంచి 1 తీసేస్తా, అంటే 100x ఈక్వల్ టు ఓకే మనకి 23.232323ని ఎక్స్ ఈక్వల్ టు నార్మల్ దీంట్లో తీసేస్తే మనకి ఏమొస్తుంది? 0.232323 వస్తుంది. నీకు నార్మల్గా తీసేస్తే మనకి ఎంత? 99x ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది? 23 వస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఈ పాయింట్ తర్వాత ఉన్నాయి మొత్తం పోతాయి కదా, మైనస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అప్పుడు నీకు ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23/99 వస్తుంది. సో ఇది మొత్తం లేకుండా మీరు సింపుల్గా నేనైతే చెప్పానో సో అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కాదు ఏది రేషనల్ నెంబర్ కాదు అంటుండే. రేషనల్ నెంబర్ కాదు అంటే నీకేం కావాలి? ఇర్రేషనల్ నెంబర్ కావాలి. ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు రూట్లో ఇచ్చారు కాబట్టి రూట్లో ఉండాలి, నీకు రూట్ నుంచి బయటికి రాకూడదు. సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి లాస్ట్ డి చూడండి. డిలో నార్మల్గా మనకి బయటికి వచ్చేలా కొంచెం కనిపిస్తుంది కదా. సో ఇది మా డి ఆప్షన్ చూద్దాం. డి ఆప్షన్ లో నీకు వచ్చేసరికి 3 3 9 4 4 16 9 అంటే 25 వస్తుంది. 20 అంటే బయటకు వస్తుంది. ఇదేంటి? రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏ చూద్దాం. ఏలో వచ్చేసరికి నీకు 12 అంటే రూట్ 12.96 ఉంది కదా. ఇదేంటంటే ఒక స్క్వేర్ రూట్. దేనికి వచ్చేసరికి 6 వస్తుంది. అండ్ మనకు వచ్చేసరికి 36 స్క్వేర్ సంథింగ్ ఉంటుంది.
ఇది స్క్వేర్, ఇది కూడా రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబరే. నీకు 900, ఇప్పుడు బి తీసుకున్నావు అనుకో, బి తీసుకుంటే నీకు ఏమొస్తుంది, √900 కదా. ఇది 30 స్క్వేర్, అంటే 3 మూడు 9 2 సున్నాలు. ఓకే, నెక్స్ట్ సి వచ్చేసరికి రూట్ నీకు 5 25 అంటే 5 × 5 వస్తుంది ఇంకా. సో నీకు 25 అంటే 2 5ని ఒక 5గా రాసుకోవచ్చు బయటికి, రూట్ బయటకు వస్తే అంటే 5 వస్తుంది. అంటే ఇంకా నీకు రూట్ అలాగే ఉంటుంది. అంటే నీకు ఒక ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసరికి, అంటే రేషనల్ నెంబర్ కానిది, దట్ ఈక్వల్ టు 125. నెక్స్ట్ క్వశ్చన్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఇర్రేషనల్ అంటే నీకు ఏం కావాలి ఇక్కడ, రేషనల్ నెంబర్ కావాలి. రేషనల్ నెంబర్, ఆ రేషనల్ నెంబర్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఇది ఈ నాట్ ఏ రేషనల్ నెంబర్ కావాలి. ఇగో ఇది రేషనల్ నెంబరా, నేను ఆల్రెడీ చెప్పాను ఇది రేషనల్ నెంబర్. సో మన ఆన్సర్ ఇది కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి √5428 ఉంది. 5428 నార్మల్గా 5428 ఉంది. 5428 అంటే నీకు నార్మల్గా స్క్వేర్స్ వచ్చేటప్పుడు, స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఇన్ కేస్ ఇది స్క్వేర్ అయితే నీకు స్క్వేర్ నెంబర్స్ లాస్ట్కి ఏమొస్తుంది, 2 వస్తుంది. లాస్ట్లో మనకి ఏమొస్తుంది అంటే లాస్ట్ డిజిట్ 1 ఉంటుంది. ఓకేనా, తర్వాత 2 2 4 ఉంటుంది, దాని తర్వాత 5 ఉంటుంది, ఓకే 6 ఉంటుంది, అండ్ మనకు వచ్చేసరికి 9 ఉంటుంది. ఇంతకు మించి మనకి ఏంటంటే 8 అనేది మన స్క్వేర్ ఏదైతే మనం అనుకున్న నెంబర్స్లో మనకు ఉండదు అది. ఓకేనా, సో మనకి స్క్వేర్లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో, ఇన్ కేస్ అది స్క్వేర్ నెంబర్ అయితే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది మనకి 8 ఉండదు. అంటే మనకి ఉండే నెంబర్స్ ఏంటి, 1 4 1 4 5 ఓకే 6 9 అంటే ఇవి ఉంటాయి. లేని నెంబర్స్ ఏంటి, నీకు లాస్ట్లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే నీకు 0 ఉండదు, సారీ ఓకే, ఇంకా నీకు లాస్ట్లో ఇక్కడ 0 కూడా ఉంటుంది, 0 యాడ్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకి 10 స్క్వేర్ 100 స్క్వేర్ 0 వస్తుంది కదా. నీకు లేని నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఇవి లాస్ట్లో ఉన్నాయంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదన్నట్టు. సో ఇప్పుడు ఇది కూడా నీకేంటి, అలాంటప్పుడు ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే, అంటే రేషనల్ నెంబర్ కాదు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి, అండ్ ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇగో డి ఆప్షన్ ఉంది కదా, డి ఆప్షన్లో లాస్ట్ డిజిట్ ఏముంది, 2 ఉంది. 2 అంటే ఇది స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, స్క్వేర్ నెంబర్ కాదు, ఇక 2 ఉండకూడదు ఇది. ఓకే, నెక్స్ట్ 4 ఉంది. 4 ఇంకా మిగిలింది ఇది ఒకటే ఆప్షన్ కాబట్టి ఇది. సో మనకి ఏంటంటే స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, రేషనల్ మరి 100 వరకు స్క్వేర్స్ చదవాలి. మీరు డైరెక్ట్ స్క్వేర్స్ వచ్చేసి ఇగో ఇది దీని స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తారు. నేనేం చెప్తున్నానంటే, సో మనకు తెలిసిన ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, అది మనకి కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్స్ గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ మనకు వస్తాయి ఫర్దర్గా అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది ఇందాక చెప్పిన సేమ్ క్వశ్చన్ అనమాట. మనకేంటి 0.125 బార్ ఉన్నప్పుడు నీకేం చేయాలి, బార్ మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 125/999 అంతే. 125/999 125/999 125/999 ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, 125/999 ఆన్సర్ సి వచ్చేసి మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ద వాల్యూ ఆఫ్ డినామినేటర్ ఆఫ్ ఇన్ ద రేషనల్ నెంబర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. చూడండి ఇది 1 ఏమంటున్నాడు అంటే వాల్యూ ఏదైతే ఉందో 1/5 ప్లస్ √3 వాల్యూ ఏదైతే ఉందో, ఓకేనా, దాని యొక్క ఇన్ రేషనల్ నెంబర్ లో రాయమని చెప్పేసి అన్నాడు అన్నమాట నార్మల్గా. అండ్ నెక్స్ట్ ఈ 5 ప్లస్ దీన్ని ఏం చేస్తామంటే నార్మల్గా నువ్వు 5 మైనస్ √3/5 మైనస్ √3 ఇది సింప్లిఫికేషన్ చేయండి, మీకు వచ్చేస్తుంది నార్మల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే a + b × a - b, a + b × a - b ఉంది. సో a² - b² వస్తుంది. ఇక్కడ 5 మైనస్ √3 5 మైనస్ √3 మ్యాక్సిమం ఇగో 5 మైనస్ √3 ఉంది. అంటే నీ ఆన్సర్ ఇది రాదు, నీ ఆన్సర్ ఇది రాదు. ఎందుకంటే పైన మనం చూస్తే చెప్పేది, ఎందుకంటే ఇక పైన నీకు ఇదే ఉంటుంది కాబట్టి. సో నేనే చేస్తాను. సో నార్మల్గా మీకేంటి 5 మైనస్ √3, ఇంకేంటి ఇదేంటి a² - b² అంటే 25 మైనస్ అంటే b² అంటే ఇది కదా. సో b² అంటే √3 × √3 ఏమంటే 3 అవుతుంది. సో 25 - 3 అయితే -5 - √3 నీకు 22 ఆన్సర్ వస్తుంది. అంటే అది ఫస్ట్ ఆన్సర్ మన ఆన్సర్.
సో అది ఓకే. ఇగో ఈ మోడల్ చాలా సార్లు అడిగాడు అనమాట. ఓకే, చాలా సార్లు అడిగాడు. కొంచెం చూడండి, కరెక్ట్ గా చూడండి. ఇర్రేషనల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే రూట్ లోనే ఉండాలి, అది బయటికి రాకూడదు. ఇర్రేషనల్ అని చెప్పేసి అర్థం. సో నీకు త్రీ రూట్ ఆఫ్. సో ఫస్ట్ స్క్వేర్ 1/1 వద్దాం మనం. ఏంటంటే కొంచెం ఒక ఆర్డర్ లో వద్దాం. స్క్వేర్ దాని తర్వాత అలా వద్దాం. సో ఫస్ట్ ఏముంది, రూట్ 64 ఉంది. మీకు తెలుసు రూట్ 64 8 స్క్వేర్ అని చెప్పేసి. సో 8 వస్తుంది, 8 బయటకు వస్తుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఓకేనా, ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఇది రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 3 రూట్ ఉంది. నెక్స్ట్ ఏంటి, 3 రూట్ ఆఫ్ 64. 3 రూట్ ఆఫ్ 64. ఇప్పుడు 3 రూట్ ఆఫ్ 64ని నువ్వు ఎలా రాయొచ్చు నార్మల్గా. ఓకే, 3 రూట్ ఆఫ్ 64ని మనం మన మన ఏదైతే ఉందో మన దాంట్లో మనం రాయాల్సింది ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రూట్ ఆఫ్, ఇప్పుడు నార్మల్గా 64 ఉందనుకో, 64ని 4 జర్ 4 4 16, 16 4 64 అంటే 3. ఇప్పుడు రూట్ లో నీకు ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ 3 ఉండాలి. 3 నెంబర్స్ ని ఒక నెంబర్ గా రాసుకోవాలి. ఇక్కడ ఒక 4 ఉందనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ప్లేస్ లో 4 ఉందనుకో, లోపల 4 నెంబర్స్ ఉండాలి. 4 నెంబర్స్ ని బయట 4 గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఇది ఏమవుతుంది, 4 అవుతుంది. నీకు ఫర్దర్ గా ఇంకేముంది నెక్స్ట్, ఇది కూడా మనకి రేషనల్ నెంబర్ కిందకి వస్తుంది. 3 ఉన్నది, ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి హైయెస్ట్ నెంబర్ ఏంటి, 4 రూట్ 64. 4 రూట్ 64 ఏదైతే ఉందో, 4 రూట్ 64 ఇది ఏంటంటే మనకి ప్రీవియస్ గా మనకి చాలా సార్లు అడిగాడు అనమాట. 4 రూట్ 64 ని మనం ఎలా రాసుకోగలం. ఓకేనా, 4 రూట్ 64 అంటే నీకు నార్మల్ గా రూట్ ఆఫ్ 4 అంటే 4 × 4 × 4 వచ్చింది. నార్మల్ గా 4 రూట్ ఆఫ్ దీన్ని 2 × 2 రాసుకోవచ్చు, 2 × 2 రాసుకోవచ్చు, అండ్ ఇంటూ 2 × 2 రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నీకు ఫోర్ నెంబర్స్ ని ఒక నెంబర్ కి రాసుకోవచ్చు. అంటే 4 2s ని ఒక నెంబర్ ని బయటకు రాసుకోవచ్చు నువ్వు. అంటే నీకు ఆల్మోస్ట్ నీకు ఎలా వస్తుంది, 2 వస్తుంది. ఓకే, 2 బయటకు వస్తుంది. ఇంటూ నీకు ఇంకా మిగిలింది 4 ఉంది, ఇంకా 2 2లు ఉన్నాయి కదా, 4 రూట్ 4 వస్తుంది. సో అంటే ఇది మన ఆప్షన్. ఓకే, ఇది మన ఆప్షన్. మనకేంటంటే ఇక్కడ సాల్వ్ అవ్వట్లేదు, ఇక్కడ రూట్ 4 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే నీకేంటంటే రూట్ వస్తుంది. అంటే ఇది మన ఆన్సర్ వచ్చేసరికి ఇది రూట్ 4. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే చేస్తూ ఉంటాను. ఇక చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది మోడల్ నెంబర్ వచ్చేసరికి ఇంకా వేరే మోడల్ అన్నమాట ఇది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, ఇవి. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ ని ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి. సో దీంట్లో నీకు వచ్చేసరికి పర్ఫెక్ట్ వినండి. సో పర్ఫెక్ట్ ఒక నెంబర్ ఇచ్చేసి నీకు పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి అంటే, ఒక నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే 4 కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ దానికి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో, లాస్ట్ డిజిట్ నీకు ఏమొస్తుంది అంటే 0 1 2 3 4 వస్తుంది. 2 3 3 9 అంటే 5 వస్తుంది. 5 5 25, 6 6 36, 7 49 9 వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఏదైతే లాస్ట్ డిజిట్ వస్తాయి. సో మీకు లాస్ట్ డిజిట్ రానివి ఇవి వస్తాయి. సో వస్తాయి. రానివి ఏంటంటే నీకేమేమి రాదు, లాస్ట్ 2 రాదు, 3 రాదు, 4 5 వస్తుంది, 6 వస్తుంది, 7 రాదు. ఓకే, 8 రాదు. 2 3 7 8 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి రావు. ఇవి వచ్చినాయి అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఎప్పుడైతే ఓకేనా టెన్స్ ప్లేస్, ఇప్పుడు టెన్స్ ప్లేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది వచ్చేసరికి యూనిట్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం. యూనిట్స్ ప్లేస్. సో నీకు టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ లో చూద్దాం. ఇప్పుడు నీకు యూనిట్స్ ప్లేస్ లో 0 వచ్చింది అనుకో, 10 ప్లేస్ లో కూడా కంపల్సరీ 0 వస్తుంది. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 10 ఉంది కదా, 10 స్క్వేర్ చేసావు అనుకో, ఏమొస్తుంది, 2 0లు వస్తాయి. అంటే ఇగో యూనిట్ ప్లేస్ 0 వస్తే కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు చూడు 100 స్క్వేర్ చేసావు అనుకో, నీకేమొస్తుంది, 00 అంటే కంపల్సరీ లాస్ట్ 2 డిజిట్ 0 ఉంటాయి. అంటే నీకు యూనిట్ ప్లేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 100 ఇచ్చేసి ఇప్పుడు నార్మల్గా 1250 అన్నాడు అనుకో, ఇది స్క్వేర్ అంటే నీకు 0 తర్వాత కంపల్సరీ ఇంకో 0 ఉండాలి పక్కన, అప్పుడే అది స్క్వేర్. సో ఇలా మనం ఏంటంటే కనిపెట్టొచ్చు. ఓకే, ఇదొకటి.
నెక్స్ట్ నీకు యూనిట్ ప్లేస్లో 5 ఉందనుకో, కంపల్సరీ నీకు టెన్స్ ప్లేస్లో 2 ఉంటుంది. సో ఇది కొంచెం నీట్గా రాద్దాం, ఎందుకంటే ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక్క లాజిక్ మీరు పట్టుకుంటే ఎన్ని స్క్వేర్స్ కూడా ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే, చూడండి. సో మనకి టెన్స్ ప్లేస్ ఇదేంటి, టెన్స్ ప్లేస్. నెక్స్ట్ ఇదేంటి, యూనిట్స్ ప్లేస్. ఓకే, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్. చూడు, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో 0 పెడుతున్నా ఫస్ట్. ఓకే, 0 పెడితే కంపల్సరీ నీకు 0 ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 స్క్వేర్ నీకు 5 పెట్టావు అనుకో, కంపల్సరీ 2 ఉండాలి. సో చెక్ చేద్దాం. 5 స్క్వేర్ ఎంత, 25. ఇగో 2 ఉంది పక్కన వెంటనే. తర్వాత నీకు 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంతా 520, 5 ఒక 2 225. ఇగో 25, కంపల్సరీ లాస్ట్ 25 వస్తుంది. తర్వాత 25 స్క్వేర్. 25 స్క్వేర్ ఎంత, 5 2 3 6. సో ఇక 25, కంపల్సరీ నీకు 5 లాస్ట్ 5 ఉందంటే 5 స్క్వేర్లో కంపల్సరీ లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంటుంది. నెక్స్ట్ నీకు వచ్చేసరికి ఇప్పుడు యూనిట్ డిజిట్లో 4 కానీ 1 కానీ 9 ఉన్నాయి అనుకో, ఇక్కడ వచ్చేసరికి నీ యొక్క టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. అదర్ దెన్ దట్ అంటే ఇంకా మిగిలింది 6 ఉందనుకో, నీ ఆన్సర్లో ఆడ్ నెంబర్ ఉండాలి. నీ ఆన్సర్ నీ ఏదైతే టెన్త్ ప్లేస్ ఏదైతే ఉందో నీ టెన్త్ ప్లేస్ లో ఆడ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఇవి 2 కేసెస్ చెక్ చేద్దాం. ఇవి 2 కేసు చూడు ఈవెన్. ఇప్పుడు 4 ఉంది. 4 ఎప్పుడు వస్తుంది నీకు, 4 2 స్క్వేర్ చేసావు అనుకో 4 వస్తుంది. ఓకేనా. దాని తర్వాత నువ్వు 12 స్క్వేర్ చేసావు అనుకో, నీకు ఎంత వస్తుంది, 144 వస్తుంది. అంటే చూడు పక్కన ఏముంది, ఈవెన్ నెంబర్ ఉంది. సో అలాగే నువ్వు 11 స్క్వేర్ చేసావు అనుకో, 121. ఇగో ఈవెన్ నెంబర్ వస్తుంది 1తో చేస్తే. ఇంకా 9 స్క్వేర్ చేసావు అనుకో, 81. 9 స్క్వేర్ 81. ఇగో 80. అంటే నువ్వు ఏవైతే ఉన్నాయో 418తో ఎప్పుడైతే నువ్వు చేస్తావో అవి మొత్తం చేసినప్పుడల్లా నీకు ఈవెన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ అంటే టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 6 స్క్వేర్ చేసావు అనుకో, ఇప్పుడు 16 స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు 16 స్క్వేర్ చేసావు ఫర్ ఎగ్జాంపుల్, నీకు అప్పుడు ఏమొస్తుంది, 16 స్క్వేర్ 256. నార్మల్గా 6 స్క్వేర్ చేసావు 36. అంటే నీకు ఎప్పుడైతే 6 వచ్చిందో, నీకు ఎండ్లో 6 వచ్చిందో, ఎప్పుడైతే 6తో వస్తుందో నీకు కంపల్సరీ నీకు దాని పక్కన నెంబర్ అనేది ఇగో ఇది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఇగో ఇది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, ఇది ఒక కండిషన్. ఓకే, ఇది ఒక కండిషన్. సో ఇదేంటి, టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ చెక్ చేసుకోవాలి. యూనిట్స్ ప్లేస్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నీకు ఏదైతే, ఓకేనా, నీకు ఏదైతే యూనిట్ డిజిట్ అనేది పర్ఫెక్ట్. ఇప్పుడు నార్మల్గా యూనిట్ డిజిట్, ఎనీ యూనిట్ డిజిట్ ఇది చూడు. ఓకే, యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఎప్పుడైతే ఉంటుందో, ఇన్ కేసు యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉందనుకో, అంటే 4 కానీ 6 కానీ ఉందనుకో. ఓకేనా, 4 కానీ 6 కానీ ఉందనుకో, ఇగో యూనిట్ డిజిట్ 4 కానీ 6 కానీ ఉందనుకో, 4 కానీ 6 కానీ అంటే ఈవెన్ నెంబర్ ఉందనుకో. ఈవెన్ నెంబర్ ఉంటే కంపల్సరీ అది 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, అది లాస్ట్ డిజిట్ యూనిట్ అంటే 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్ యూనిట్స్ డివిజిబుల్ అవుతుంది. సో ఈ కండిషన్స్. అండ్ మీకు డిజిటల్ సమ్ ఉంటుంది. డిజిటల్ సమ్ అనేది, ఓకేనా, డిజిటల్ సమ్ అంటే డిజిటల్ సమ్ తెలుసు కదా, అంటే దాంట్లో ఉన్న సంఖ్యలు మొత్తం తీస్తే మనకు 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ రావాలి. సో చూడండి ఒకసారి నార్మల్గా. ఇప్పుడు మనకి 7 స్క్వేర్ చేస్తున్నాం. 7 స్క్వేర్ అంటే ఎంత, 7 స్క్వేర్ 7 49 49. అంటే మనకి ఎంత వస్తుంది, ఇది 13. 1 + 3 13 వస్తుంది. 13 అంటే 1 + 3 ఎంత, 4. ఇక 4 సాటిస్ఫై చేసిందిగా. ఇప్పుడు 11 స్క్వేర్ చూసాను అనుకో, 11 స్క్వేర్ అంతా 121. 120 అంటే 1 + 2 + 3 ఎంత వస్తుంది, 1 + 2 + 1 4 వస్తుంది. ఇప్పుడు నీకు మనకు వచ్చేసరికి 15 స్క్వేర్ చేసాను అనుకో, 15 స్క్వేర్ అంతా 5 25 225. అంటే 5 + 2 2 + 2 4 + 5 అంత 9. సో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, ఇది. సో ఇవి మనం ఏంటంటే ఇవి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే నువ్వు 1 to 50 వరకు స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి. నీకు ఈజీగా నీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా. ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నా నీకు ఈ మొత్తం గుర్తుంటాయి. ఓకే, ఇది మన
స్క్వేర్స్ రిలేటెడ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ని ఎలా కనుక్కోవాలంటే ఇలా. సో ఇక్కడ చూడు, ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 1780 మేక్స్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కింద ఏ నెంబర్ అయితే లీస్ట్ నెంబర్ ఏ నెంబర్ ని యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నాడు. ఓకే, ఈ మొత్తం చేద్దాం. మీకు ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ క్వశ్చన్స్ మీకు ఏదైతే ఈ పీడిఎఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీకు టెలిగ్రామ్ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు తీసుకోండి. సో చూడండి, ప్రెసెంట్ అయితే ద లీస్ట్ నెంబర్ ఇది చూడు 1700 ఎంత ఉంది మనకి 1780. ఓకే, 1780. దీనికి ఏ నెంబర్ యాడ్ చేస్తే లీస్ట్ నెంబర్ ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. ఇన్ కేసు నువ్వు 16 చేసావు అనుకో నీకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. 16 చేస్తే నీకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. 16 దాని తర్వాత నీకు ఎంత వస్తుంది? 8 4 ఎంత? 12. నీకు తెలుసు, నీకు ఒక కండిషన్ చెప్పాను నేను ఆల్రెడీ. నీకు ఎప్పుడైతే 6 వస్తుందో యూనిట్ డిజిట్లో ఎప్పుడైతే 6 వస్తుందో నీకు ఇక్కడ ఏం రావాలి? ఆడ్ నెంబర్ రావాలి. ఇక్కడ 2 వచ్చింది అంటే ఇది కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా కాదు. నెక్స్ట్ కేసు ఎంత? 1780లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాడికి ఇచ్చే నెంబర్ ఏంటి? 49. ఓకే, 9 మనకి ఓకే ఉంది. 9 అనేది మనకి లాస్ట్లో 9 వస్తుంది. ఓకే, దాని తర్వాత 8 4 ఎంత? 9 + 8 4 ఎంత? మనకి 12 వస్తుంది. ఓకే, 8 + 4 12 వస్తుంది. 12 అండ్ మనకు వచ్చేసరికి ఇది 18 1829 వస్తుంది. ఓకేనా? 1829 వస్తుంది. మనకి నార్మల్గా మీకు చూడాలంటే 9 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ రావాలి. ఓకే, ఈవెన్ నెంబర్ రావాలి అండ్ మనకి వచ్చేసరికి ఈవెన్ నెంబర్ కూడా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ కండిషన్ మనకి ఏంటి? నార్మల్గా మనకి ఇక్కడ ఒకవేళ ఈవెన్ నెంబర్ వస్తే 4th డివిజిబుల్ ఆడ్ నెంబర్ వచ్చింది. అండ్ యూనిట్ డిజిట్స్ మనకు వచ్చేసరికి ఎంత వస్తాయి? ఇది 9 పోతే 1 వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే యూనిట్ డిజిట్ వచ్చేసరికి 9 వెళ్తే 2 వస్తుంది. యూనిట్ డిజిట్ చూడండి, యూనిట్ డిజిట్స్ నార్మల్గా చూద్దాం. యూనిట్ డిజిట్స్ మనకి ఎంత రావాలంటే ఇది 9 తీసేయి 2 వస్తుంది. యూనిట్ డిజిట్ 2 వస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ 9 ఎందుకు తీస్తున్నాను నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను. లేదు అంటే నువ్వు చేసుకోవాలంటే 1 8 + 2 + 9 చేసావు అనుకో, ఇదంతా 10 ఇది కదా. 8 + 2 ఎంత? 10 19 + 1 20 అంటే 2 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ 2. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? మీకు ఆల్రెడీ చెప్పాను. యూనిట్ డిజిట్స్ ఏమేమి నెంబర్స్ ఉండాలి? 1 4 7 9 రావాలి. ఇవి వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది కూడా మనకి ఒక ఆప్షన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇది మొత్తం కూడా మీకు వెంటనే అర్థమైపోవాలి. వెంటనే వచ్చేసరికి మీకు 1789 కదా. దీంట్లో ఇప్పుడు నేను 69 పెట్టి చేస్తున్నా. 69 9 ఎంత? సారీ 9 ఎంత? 18 8. ఓకేనా? 9 ఇది సారీ 9 కాదు, ఇది వచ్చేసరికి మనకి 0 ఇచ్చాడు. సారీ ఐమ్ రియల్లీ సారీ. 0 అదే. ఓకే 0 ఇది ఎంత వస్తుంది? మనకి 9 వస్తుంది. తర్వాత ఇది 9 వస్తుంది. ఇది వచ్చేసరికి 8 ఇది 9 + 15 వస్తుంది. 15 అండ్ మనకి 8 కదా. 7 ఇది 81. ఇక్కడ వచ్చేసరికి 8 6 ఎంత? మనకి 14 15 50 15 18 1859 వస్తుంది. 1859. ఇప్పుడు నార్మల్గా మనకి 9 వచ్చినప్పుడు దాని పక్కన ఈవెన్ నెంబర్ రావాలి. సో 18 కాదు ఇది. సో ఇక్కడ మనకి 1 రాదు కదా. మనకు వచ్చేసరికి అది ఇందాకలో మనం 9 వేసినప్పుడు 1 వేసాం. సో మనకు వచ్చేసరికి 14 వస్తుంది. 14 ఓకే 1489. సో 9 వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వచ్చింది. 9 వచ్చినప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చింది. అండ్ దీని యొక్క మనకి నార్మల్ కౌంట్ చేస్తే నీకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు యూనిట్ డిజిట్స్ చూసాం అనుకో, నీకు నార్మల్గా ఇది 9 ఇది 9 అంటే ఇప్పుడు డిజిట్ సమ్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అంటే మనకి సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది అయ్యి ఉండొచ్చు. సో ఇది ఓకే, ఇది ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 1780, నెక్స్ట్ వచ్చేసరికి 72.
72 అని చెప్పగానే అసలు నీకు ఇక్కడ 0 ఉండి ఇక్కడ 2 ఉండగానే నీకు చెప్పేయచ్చు ఇది రాదు, అసలు 2 లాస్ట్ యూనిట్ డిజిట్ 2 ఉండదు. ఓకేనా? సో ఇది ఈ విధంగా ఇది ఇప్పుడు నేను మొత్తం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను చెప్పిన మొత్తం కూడా మీకు జస్ట్ అప్లికేబుల్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో నేను మీకు ఏ విధంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, సో అది ఆ విధంగా నేను ఇప్పుడు ఈ మొత్తం కూడా అదే నేనైతే నార్మల్గా వెంటనే సో 6 రాగానే సో ఫస్ట్ ఎలిమినేట్ 8 ఉంది 0 ఇది 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 పని చేయదు ఆ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ అయిపోతుండే. ఓకే, ఇది మనకి 69 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడు నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ హూజ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. ఇగో ఒక నెంబర్ ఉందంట, ఎక్స్ అనే నెంబర్ ఉంది, దీన్ని క్యూబ్ చేశాను అనుకో నీకు ఇక్కడ వచ్చే నెంబర్ కూడా ఎక్సే వస్తుంది, అంటే ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఆ నెంబరు ప్లస్ ఈక్వల్ అవుతున్నాయి. సో అదే నెంబరు ఇప్పుడు నేను చూడు -1 తీసుకున్నాను అనుకో, -1 క్యూబ్ చేశాను అనుకో మనకి ఏమొస్తుంది అప్పుడు 1 వస్తుంది. 1 -1 వస్తుంది. ఎందుకంటే చూడు ఇప్పుడు మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మళ్ళీ నేను సపరేట్గా రాస్తున్నాను. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఓకే రాశాను. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ వస్తుంది, 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 ఉంది, 2 హోల్ క్యూబ్ చేశాను అనుకో నీకు ఏమొస్తుంది 2 4 4 8 వస్తుంది. సో 1 ఉంది, 1ని హోల్ క్యూబ్ చేశాను అనుకో మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ డి ఉంది, సారీ 0 ఉంది, 0ని హోల్ క్యూబ్ చేశాను అనుకో 0 వస్తుంది. సో నీకు వచ్చేసరికి ఓకే ఇప్పుడు మనకేంటంటే నెంబర్ ఒకటి ఒక క్యూబ్ చేసినప్పుడు మనకేంటంటే అదే నెంబర్ రావాలి అంటే స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పేసి అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు నీకు నీ ఆన్సర్ ని సాటిస్ఫై చేసే నెంబర్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. బట్ వాడిచ్చాడు చూడు స్మాలెస్ట్ లార్జెస్ట్, ఎప్పుడైనా ఈ వాట్స్ దగ్గరే మనం ఎక్కువ చేసేది స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు నీకు జస్ట్ క్వశ్చన్ ఇప్పుడు 0 1 -1 దీంట్లో స్మాలెస్ట్ ఏంటి స్మాలెస్ట్, దీంట్లో స్మాలెస్ట్ ఏంటి -1. సో ఆ -1 ఇగో -1 కాబట్టి ఇగో నీ -1 అనేది నీ ఆన్సర్. మనం ఇక అసలు బ్లైండ్గా వెళ్ళి 0 పెట్టేస్తాం, కొంతమంది అయితే 1 కూడా పెడతారు. సో అప్పుడు ఇలా ఎగ్జామినర్ ఇలా అంటారు, నువ్వు ఇలా అంటే ఎగ్జామినర్ ఇలా అంటారు. ఓకే -1 కదా టిక్. ఓకే ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మోడల్, ఐ థింక్ సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోయాం అనుకుంటా. ఓకే, మ్యాథ్స్ ఏంటంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ మనకు వచ్చేసరికి ఇదేంటి. ఓకే ఇక్కడ చూడండి 3 times ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. ఓకే, సబ్స్ట్రాక్టింగ్ బై 4 3 times అంటే మూడింతల ఒక నెంబర్ని 3 times ఇగో 3 times ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. ఇగో ఒక నెంబర్ ఉంది దాని స్క్వేర్ యొక్క 3 రెట్లు, ఇగో ఎక్స్ అనే నెంబర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ యొక్క 3 రెట్లు 3 times. ఓకే, ఈజ్ సబ్ట్రాక్టింగ్ బై 4 times -4 times ద నెంబర్. ఓకేనా, ఆ నెంబర్లో 4 times నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, సబ్ట్రాక్టింగ్ బై. ఓకేనా, ఓకే అండ్ ఇంకా అన్నాడు ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఈక్వల్ టు పెట్టాను, ఈక్వల్ టు 50 మోర్ దెన్ ద నెంబర్. అంటే ఈ నెంబర్ ఎక్స్ ఉంది అనుకో, ఎక్స్ కన్నా 50 ఎక్కువ ఉంది, ఈక్వల్ చేస్తే ఎక్స్ కన్నా 50 ఎక్కువ ఉంది. ఇగో ఇది ఇప్పుడు ఇది మనకు వచ్చింది. ఓకే, ఇది నీకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఫర్దర్గా నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది అనుకో, ఎక్స్ని ఇటు పంపించే నీకేమొస్తుంది 3x² మైనస్ ఇది మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినప్పుడు ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇటు మైనస్ వస్తుంది, మైనస్ వస్తే 5x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఇప్పుడు నీకు ఇవి మొత్తం కూడా స్మాల్ నెంబర్స్, అంటే చాలా స్మాల్ నెంబర్స్ కాబట్టి నువ్వు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇప్పుడు 3 కదా, 3x², 3 అంటే x² ఇక్కడ 5 తీసుకుంటున్నావు, ఫస్ట్ 5 తీసుకుంటే నీకు 25 మైనస్ 5 కదా, ఇది 5 ఇంటూ 5 25, 3 25 ఎంత 75 మైనస్ 5 5 ఎంత 25, 75లో నుంచి 25 తీసేసి ఎంత 50. సో 50 ఈక్వల్ టు 50 ఈక్వల్ అయింది కదా, అంటే నీ ఆన్సర్ ఏంటి 5 ఆన్సర్. సో ఇది సో దానికి మీరు ఎక్స్ తీసుకొని ఓకేనా, దానికి మళ్ళీ వేరే విధంగా ఎక్స్ ప్లస్ అది ఏమి అవసరం లేదు, సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక సేమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కానిది అన్నాడు చూడు.
2025 ఉంది, 2025 ఉంది, 25లో నీకేంటి 5 వచ్చినప్పుడు నీకేం రావాలి, దాని పక్కన 2 ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి బి. నీకు ఇగో ఇక్కడ కనిపిస్తుందా జీరో కనిపిస్తుంది కదా నీకు, ఏంటది 1250. నీకు ఆల్రెడీ చెప్పాను యూనిట్ డిజిట్ లో జీరో ఉన్నప్పుడు టెన్స్ డిజిట్ కూడా కంపల్సరీ జీరో రావాలి అని. సో ఇది వచ్చిందా 5 వస్తుంది, అంటే ఇది నీ ఆన్సర్ కాదు, ఇది నీ ఆన్సర్. ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, అది ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అది ఆ విధంగా ఏంటంటే మనం ఫర్దర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ప్రతిసారి మనం ఏంటంటే అలా చూసుకుంటూ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటూ ప్రతి దానికి కారణం కలిగి తీసుకుంటే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 1. చూడు, ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద, నేను ఇది ఏంటంటే మొత్తం కొంచెం తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ కొంచెం అలాగే వస్తుంది, అందుకే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 1. సో ఒక లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ ఆఫ్ ఒక నెంబర్ ఉంది స్క్వేర్, దాని యొక్క లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఇట్స్ క్యూబ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ఇట్స్ క్యూబ్. ఇప్పుడు చూడు, ఒక స్క్వేర్ యొక్క నెంబర్ చేస్తే 1 వస్తుంది లాస్ట్ డిజిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ చేస్తే సంథింగ్ ఎన్నో నెంబర్, అది తెలియదు కాబట్టి లాస్ట్ డిజిట్ వచ్చి 1 వస్తుంది. సో నీకు 1 ఎప్పుడు వస్తుంది, నీకు ఏ కేసెస్ లో 1 వస్తుంది, లాస్ట్ డిజిట్ నీకు స్క్వేర్ లో లాస్ట్ డిజిట్ 9 ఉన్నప్పుడు 1 వస్తుంది, అండ్ 1 ఉన్నప్పుడు 1 వస్తుంది. సో ఇప్పుడు నీకు ఈ 9ని 1ని క్యూబ్ లో ఉన్నప్పుడు ఎంత వస్తుంది, సో 9 × 9 × 9 వేసుకో, 9 81, 89 9 81 అంటే 1 వస్తుంది కదా, మళ్ళీ 9 వస్తుంది. నెక్స్ట్ 1 × 1 × 1 అంటే 1, అంటే నీ క్యూబ్ లో నీకు వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి, 9 కానీ రావచ్చు, ఆర్ 1 కానీ రావచ్చు, 9 కానీ రావచ్చు, 1 కానీ రావచ్చు. ఏదైతే ఆన్సర్ మనకి బి, 9 కానీ రావచ్చు అండ్ మనకి 1 కానీ రావచ్చు. నెక్స్ట్ ఏంటి, హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక్కడ చూడు, హౌ మెనీ పర్ఫెక్ట్. ఇప్పుడు 100 నుంచి 200 వరకు నువ్వు రాసావనుకో, 101, 102 మొత్తం రాసా, ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయి అన్నట్టు. జస్ట్ నీకు తెలుసు 100 అంటే ఎంత, 10 స్క్వేర్ = 100 అని తెలుసు. దాని తర్వాత స్క్వేర్ ఎంత, 11 స్క్వేర్ 121. తర్వాత 12 స్క్వేర్ 141. 13 స్క్వేర్ 13 స్క్వేర్ 190, 13 స్క్వేర్ 169. ఓకేనా, 14 స్క్వేర్ 196. 15 స్క్వేర్ నీకు 225 వస్తుంది. సో ఇప్పుడు నీకు తెలుసు, ఇప్పుడు వాడు ఏమన్నాడు, బిట్వీన్ అంటే ఈ రెండింటి మధ్య, అంటే ఇది కాకుండా ఇగో ఇక్కడ దాకా, ఇగో ఇదే కదా, ఇగో బిట్వీన్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో అలా చేయాలి. బట్ మీరు వచ్చేసరికి ఎట్లా 100 ఉంది, 100 101 కాదులే, 102 కాదు, అట్లా కాదు. సో ఫస్ట్ దానికి నియర్ బై, ఇప్పుడు 100కి నియర్ బై స్క్వేర్ ఏముంది, ఓకేనా, స్క్వేర్ నెంబర్ ఏముంది, అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి మనం జస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతే అయిపోతాయి. 1 2 3 4 ఆన్సర్. ఇంకేంటి 4 మీ ఆన్సర్. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్. చూడు, ఇది కూడా ఈ స్క్వేర్స్ చాలా సార్లు అడిగాడు, అందుకే నేను 2 3 క్వశ్చన్స్ యాడ్ చేశాను. అది కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ యాడ్ చేశాను, సేమ్ నెంబర్స్ కాకుండా. చూడు, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే చాలా చిన్న సంఖ్య, లీస్ట్ నెంబర్ అంటే చిన్న సంఖ్య, దట్ షుడ్ బి యాడెడ్ అంటే మనకి 4042కి యాడ్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే చూడు, 4042, దీనికి ఫస్ట్ నేను 41 తీసుకొచ్చి యాడ్ చేస్తున్నా. 1 యాడ్ చేయగానే నీకు లాస్ట్ 3 వస్తుంది. 3 అంటే నీకు అసలు పర్ఫెక్ట్ స్క్వేరే కాదు, అంటే ఇది కాదు నీ ఆన్సర్. సో నీ ఆన్సర్ అది కాదు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఏం యాడ్ చేద్దాం, నెక్స్ట్ వచ్చి బి, 54 యాడ్ చేస్తున్నా. 54 అంటే 6 వచ్చింది అండ్ 9 వచ్చింది. అంటే నీకు ఎప్పుడైనా లాస్ట్ లో 6 వచ్చినప్పుడు నీకు దాని పక్కన డిజిట్ ఏం రావాలి, ఆడ్ నెంబర్ రావాలి, అంతే కదా. నీకు పక్కన ఏం రావాలి, ఆడ్ నెంబర్ రావాలి. సో ఆడ్ నెంబర్ వచ్చింది అంటే 40. సో నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ చేద్దాం. డిజిటల్ సమ్ నార్మల్గా నీకు ఏమొస్తుంది, ఇగో 9, తర్వాత 4 + 6 అంటే 10 వస్తుంది. 10 అంటే 1 వస్తుంది. ఓకే, ఇది కూడా సాటిస్ఫై చేసింది. సో దీన్ని పక్కన పెడదాం. సో ఇది వచ్చేసరికి 54ని కొంచెం సైడ్ పక్కన పెడదాం. 54 కొంచెం ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 54 అనేది ఇగో 54 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని రౌండ్ అప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి 64. నెక్స్ట్ వచ్చేది నెంబర్ ఏంటంటే 64 అంటే ఏంటి, నీకు 4 + 2 ఎంత, 6 వస్తుంది. 4 + 2 6, నీకు 10 వస్తుంది, 0.
మీకు ఎప్పుడైనా 6 ఉన్నప్పుడు పక్కన 0 రాకూడదు, ఆడ్ నెంబర్స్ రావాలి, 1 కానీ 3 కానీ 5 కానీ ఇంకా 7 కానీ 9 కానీ రావాలి. సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది 69 64 మన ఆన్సర్ కాదు. ఓకే, 58. ఇప్పుడు 58 ఇది మనకు కాదని తెలిసిపోయింది. 58. ఓకే, 58 తీసుకొద్దాం. 58. ఓకే, 58. 58. 58 అంటే లాస్ట్కి 10 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఓకేనా 10 వచ్చింది అంటే 5 ప్లస్ ఇది ఒక 10 వచ్చింది అంటే 41 వచ్చింది. 4100 వచ్చింది అండ్ దీని డిజిటల్ సమ్ మొత్తం వస్తే 5 వస్తుంది. 5 వస్తుంది ఆ డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ వచ్చి 5 వచ్చింది. 5 వచ్చింది అంటే మన రాంగ్. ఇది డిజిటల్ సమ్ ఎంత రావాలి మనకి? డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 వచ్చేసరికి 7 9 ఉండాలి. 1479 ఇది ఉండాలి లాస్ట్ మన డిజిటల్ సమ్ అంటే ఈ మొత్తం ప్లస్ చేస్తే అంకెలు. సో మనకి నీకు లాస్ట్ లో నీకు మిగిలింది ఏంటి? సో లాస్ట్ లో మనం ఏదైతే మనం ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అనుకున్నామో అదే మన ఆన్సర్ అయింది, అదే 54. సో ఇంత సింపుల్ గా మీకు ఎక్కడా కూడా ఉండదు. జస్ట్ మీరు ఏంటంటే వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా మీకు ఇగో స్క్వేర్స్ వచ్చి ఉండాలి మీకు. ఇగో ఇది 12 స్క్వేర్, ఇగో ఇది 13 స్క్వేర్, ఇది 46 స్క్వేర్ అంటారు చూసుకొని వచ్చేసి. మీరు ఏం చేస్తారు? మేబీ మేము స్క్వేర్ చదవాలేమో అని చెప్పేసి అట్లా ఏం అవసరం లేదు. త్రూ ఎలిమెంట్స్ ద్వారా మనం చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకే ఓకే, ద పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్ ఇట్స్ స్క్వేర్ రూట్ ఇస్ స్క్వేర్ రూట్ బై 30. ఫైండ్ ద నెంబర్. ఒక పాజిటివ్ నెంబర్ ఉందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పాజిటివ్ నెంబర్ ఉంది, ఓకేనా. దాని యొక్క స్క్వేర్ రూట్ చేస్తే ఎంత ఎక్కువ ఉంది? 30 ప్లస్ 30 ఎక్కువ ఉందంట. 30 ఎక్కువ ఉందంట. సో ఫైండ్ ద నెంబర్ అంటుండు. ఫైండ్ ద నెంబర్ అని చెప్పేసి అంటుండు. 30 ఎక్కువ ఉందంట, ఫైండ్ ద నెంబర్ అంటుండు. సో నీకు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ చూడు, 1 by 1 మనం చేసుకుంటూ వెళ్దాం. 1 by 1 త్రూ ఆన్సర్ ద్వారా ఆప్షన్స్ ద్వారా 16 ఉంది. 16 అంటే మనకి 4 స్క్వేర్. 4 స్క్వేర్ కదా, 4 యొక్క స్క్వేర్ 16. దీనికి ఎంత ఎంత ఎక్కువ ఉంది? ఇది నార్మల్గా 16 అంటే నీకు 16 వచ్చింది, 4 స్క్వేర్ నీకు 12 ఎక్కువ ఉంది. సో ఇది కాదు నీకు ఆన్సర్. దాని తర్వాత 36 అంటే ఎంత? 6 స్క్వేర్ అంటే నీకు ఎంత? దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత ఎక్కువ ఉంది? నీకు 30 ఎక్కువ ఉంది. అంటే నీ ఆన్సర్ ఏది? 6 నీ ఆన్సర్. 6 36 నీ ఆన్సర్, బి నీ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే ఏ నెంబర్ 4050. ఇప్పుడు 4050 నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, 4050 నెంబర్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ వెన్ మల్టిప్లయింగ్ బై ఏ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఒక పాజిటివ్ ఇంటీజర్ తో మల్టిప్లై చేసినప్పుడు అదేమవుతుంది అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే యాడ్ చేయమనట్లేదు నీకు. నేనేమంటున్నాడు? ఓకే, నేనేమంటున్నాడు అంటే మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్. దాని ఇప్పుడు 40 స్క్వేర్, ఇది కొంచెం డెప్త్ అనమాట. 4050 నెంబర్ని ఒక ఎక్స్ తో చేస్తే నీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ అని బయట చేస్తే నీకు ఎంత ఏదైతే వస్తుందో 80 కానీ 85 కానీ, సో అది ఎంత అని అడుగుతుండు. సో అది చేయాలి ఇప్పుడు మనం. ఇప్పుడు అది చేయడానికి మనకేంటి నార్మల్గా నీకు, సో ఇప్పుడు చూడు ఒక నెంబర్ ఇప్పుడు ఏదైనా కానీ, ఓకే, 4050 ఉంది. ఓకే, దీన్ని సంథింగ్ ఒక దాంతో మల్టిప్లై చేయాలి. సో నీకు దేంతో మల్టిప్లై చేసినా, నీకు 2తో చేసినా 3తో చేసినా 4తో చేసినా నీకు లాస్ట్కి వచ్చేసరికి ఎంత వస్తుంది? కంపల్సరీ 0 రావాలి. 0 వస్తుంది అంటే సమ్ రూట్లో 0 పడతాం. సో నీకు వచ్చే ఆన్సర్ ఎంత అయి ఉండాలి అంటే నీకు వచ్చే ఆన్సర్లో 0 అయి ఉండాలి. సో ఓకే, నీకు వచ్చే ఆన్సర్లో 0 అయి ఉండాలి. సో నీకు వచ్చేసరికి ఆన్సర్లో 0 అంటే ఇది 95, ఇది మన ఆన్సర్ కాదు. 85 మన ఆన్సర్ కాదు. అయితే 80 కానీ 90 కానీ ఉండాలి, అంతే కదా. ఎందుకంటే నీకు లాస్ట్లో ఇక్కడ 0 ఉంది, లాస్ట్లో నీకు 0 ఉంది. 0తో ఏ నెంబర్తో నువ్వు ఇంటూ చేసినా కూడా నీకు వచ్చే నెంబర్లో కూడా 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు నీ ఆన్సర్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది, అంతే కదా. స్క్వేర్ రూట్ లో నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు నీకు స్క్వేర్ రూట్ లో 0 ఉంటే నీకు కంపల్సరీ 0 ఉండాలి. ఓకే, 0 ఉంటుంది. నీకు 80నా 90నా అని చెప్పి 80 స్క్వేరా 90 స్క్వేరా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, నీకు నార్మల్గా 80 స్క్వేర్ వచ్చేసరికి నీకు ఎంత? 80 స్క్వేర్ ఎంత వస్తుంది? 864. ఓకే, 9 ఎంత? 81. ఇప్పుడు 864 981. ఇప్పుడు నీకు నార్మల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు 864 వస్తుంది. 64 వస్తుందంటే
నీకు జస్ట్ ఈ నెంబర్ని ఇంటూ చేయాలన్నాడు కదా, నువ్వు మినిమం మినిమం ఒక నెంబర్తో ఇంటూ చేయి, 1తో కాకుండా నార్మల్గా 1తో చేస్తే నీకు 4050 వస్తుంది, బట్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ రావట్లేదు. నువ్వు జస్ట్ మినిమం నెంబర్ నెక్స్ట్ 2తో చేసావు అనుకో, 2తో చేస్తే నీకు ఎంత వస్తుంది? 8010 వస్తుంది. ఓకే, 2తో చేస్తే 2తో చేస్తే నార్మల్ 8010 వస్తుంది. నీకు ఆల్మోస్ట్ నీకు అర్థమైపోతాయి, అంటే 64 కన్నా తక్కువ ఉంది, అంటే నీ ఆన్సర్ ఏంటి? 90 అనే అర్థం. సో అట్లా నువ్వేంటంటే నువ్వు ఎప్పుడైతే ఆన్సర్స్కి దగ్గరగా వెళ్తావో, ఇట్లా ఆన్సర్స్కి దగ్గరగా ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే నీకు విత్ ఇన్ టైంలో నీ ఆన్సర్ వస్తుంది. లేదు నేను చేసుకుంటూ కూర్చుంటా అంటే కష్టం. ఇది జస్ట్ వెంటనే ఇది ఎప్పుడు మొత్తం ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే బై ప్రాక్టీస్ అంతే. చేసిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్. నువ్వు నార్మల్గా చేయాలనుకో ఎట్లా చేయాలి తెలుసా? 4050, ఇప్పుడు మీకు ట్రెడిషనల్ మెథడ్ చెప్తున్నా చూడు. 4050 4050 నార్మల్గా మనకి టెక్స్ట్ బుక్లో చెప్పేది చెప్తున్నా. మీకు ఇది ఏంటంటే ఎలా చేయాలంటే ప్రైమ్ నెంబర్స్లో డివైడ్ చేయాలి. సో 2 రెళ్ళ 4, 0, 2 ఒకట్ల 2, 1 ఉంటుంది, 2 5ల 10. ఓకే, దాని తర్వాత ఇది 5తో పోతే 5, 5 4 20, 5 3 15. దాని తర్వాత ఓకేనా, అంతేనా? 5 4 20, 5 3 15. నెక్స్ట్ దేంట్లో వెళ్తుంది మనకి? ఇక్కడ 5 5లు వచ్చింది, ఇక్కడ రాంగ్ వచ్చింది మనకి. ఇక్కడ చూడు. సో 2 రెళ్ళ 4, 0 ఉంది, 2 రెళ్ళ 4 అంతే కదా, 1 ఉంటుంది, 2 5ల 10. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ 5 వచ్చింది, 5 4 20. నెక్స్ట్ 5 4 20. అండ్ దీంట్లో దీంతో చేసిద్దాం, 3తో వెళ్తుంది ఈజీగా. ఓకే, 3 6ల 18. ఓకే, 3 6ల 18 అంటే 2 ఉంటుంది, 3 7ల 21, 1 ఉంటుంది, 3 5ల 15. ఓకే, నెక్స్ట్ 5తో వెళ్తుంది, 5 1ల 5 ఉంటుంది. ఓకే, 1 5 3ల 15, ఇంకా 5 3ల 15 అంటే 2 ఉంటుంది. ఓకే, అండ్ 5 5ల 25. నెక్స్ట్ మళ్ళీ 5తో వెళ్తుంది కాబట్టి 5 5 రెళ్ళ 10, 5 ఏళ్ళ 35. ఓకే, నెక్స్ట్ 3తో వెళ్తుంది, 3 3 9 27. నెక్స్ట్ 3 ఇంటూ 3. సో దీన్ని రాసుకోను ఫస్ట్. 2 ఇంటూ 3 ఇంటూ 5, మళ్ళీ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. 3s కూడా వచ్చాయి మొత్తం. సో మనం ఏంటంటే ఒక ఆర్డర్లో రాద్దాం. ఓకే, నెక్స్ట్ నీకేమొచ్చింది? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. అన్ని 2 2 ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే అన్ని 2 2 ఉండాలి. ఇవి 2 జోడీస్, ఇవి 2, ఇవి 2. సో మనకి ఇంకేం కావాలి? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే, నీకేం కావాలి? ఇంటూ 2 కావాలి, ఇంటూ 2 చేయాలి. సో నువ్వు ఇప్పుడు ఇంటూ 2 చేయాలి నెంబర్ని. సో 4050 ఇంటూ 2 1 చేస్తే నీకు 8100 వస్తుంది. ఈ 8100 ఏదైతే ఉందో దాన్ని మన స్క్వేర్లో 864 981 అని చెప్పి చేయాలి. సో ఇది మొత్తం నువ్వు చేస్తే అప్పుడు నీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. లేదు అంటే నువ్వు ఎలిమినేషన్ ద్వారా డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక లాస్ట్కి 0 ఉంది, నువ్వు ఇదేంతో డివైడ్ చేసినా 0 కావాలంటే 85 ఇది కాదని చెప్పేసి. నెక్స్ట్ ఇది టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 7 ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొత్తం కూడా పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కారణాంకాలు అని చెప్పేసి. సో ఇప్పుడు సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, కొంచెంసేపు సబ్జెక్ట్ని అసలు కారణాంకాలు ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని చెప్పేసి లెట్స్ డిస్కస్ ఫర్ సమ్ టైం. ఓకేనా? ఓకే, ఇదొక్కటి మీకు ఏదైతే నేను చెప్పేది స్టార్టింగ్ ఏదైతే చెప్తానో సబ్జెక్ట్, సో మ్యాథ్స్ అదొక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఓకేనా సేమ్ ఇంప్లిమెంట్ చేశారంటే కంపల్సరీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ తెలుగులో ఏమంటాం అంటే కారణాంకాలు అని చెప్పేసి అంటాం. కారణాంకాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు 6 అనే నెంబర్ ఉంది. 6 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ నెంబరు ఈ నెంబరు ఎన్ని నెంబర్స్ డివైడ్ అవుతుందో దాన్ని కారణాంకాలు అంటాం. ఇప్పుడు ఒక కారు 6, 2 3 6, 2తో పోతాయి, 3 రెళ్ళు 6, నెక్స్ట్ 4 పోదు కదా, నెక్స్ట్ వచ్చేసి 6. సో వీటన్నిటిని ఏమంటాం అంటే ఫ్యాక్టర్స్ అంటాం.
వీటన్నిటిని ఫ్యాక్టర్స్ అంటాం, కారణాంకాలు అని చెప్పేసి అంటాం. ఓకే, కారణాంకాలు అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా, వినండి పర్ఫెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు, నాది ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ ఉంది. దాన్ని ఎలా రాసాము అంటే మనం 2^5 ఇంటూ 3^3 ఇంటూ, ఇక్కడ అడ్డొస్తుంది అది, కొంచెం కిందకి రాస్తాను. ఓకే, ఒక నెంబర్ ఉంది, సో ఇక్కడ రాద్దాం. ఓకే, ఒక నెంబర్ ఉంది, ఇది 2^5, ఫర్ ఎగ్జాంపుల్ 3^3, 5^2 అండ్ 7^1, ఇలా ఇలా సమ్ ఒక నెంబర్ ఉంది. సో ఈ నెంబర్లో ఇప్పుడు చూడు, నీకు టోటల్ ఫస్ట్ మనకి ఏంటంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య మొత్తం, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మొత్తం కారణాంకాల మొత్తం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల మొత్తం అని చెప్పేసి. సో నీకు వచ్చేసరికి ఇప్పుడు మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 2కి 5 ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు 2 ఉంది అనుకో, 2^2 3 ఉంది అనుకో, దీన్ని ఎలా రాస్తాం? 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తాం. అంటే ఎన్ని ఉన్నాయి దీంట్లో? 3 ఉన్నాయి కదా. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. బట్ నీకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి బట్ మనకేంటంటే 2^5లో నీకు ఎలా ఎలా 2^3లో ఎలా రాయాలంటే 2^0 ఉంటుంది, 2^1 ఉంటుంది, 2^2 ఉంటుంది, 2^3 ఉంటుంది. అంటే నువ్వు కారణాంకాల్లో ఇప్పుడు 0 ఉందంటే నువ్వు అది నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా అదొక పాజిబిలిటీ. ఓకేనా, నువ్వు తీసుకోకపోయినా పాజిబిలిటీ, నువ్వు అలా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 2 ఉంది కదా, ఇది ఈ జోడితో 2 ఇంటూ 3 లాగా అది రాసుకోవచ్చు. అంటే 2^0 అంటే నువ్వు తీసుకోకపోయినా అన్ని పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ మీకు కరెక్ట్ ఉంటే వింటేనే ఉంటుంది, దీంట్లో ఎక్కడ కూడా ఫార్ములాస్ అవసరం లేదు నీకు. సో ఇప్పుడు నీకు మొత్తం ఫార్ములాస్ అంటే మొత్తం ఫ్యాక్టర్స్ మొత్తం కావాలంటే 2 ఎన్నైతే కావాలంటే నీకు 2^5 ఉందంటే నీకు ఎన్ని ఉన్నట్టు 6 ఉంటాయి. అంటే 2^0 ఉంటుంది, 2^1, 2^2 ఉంటుంది, పాసిబిలిటీ 2^3 ఉంటుంది, 2^4 ఉంటుంది. అంటే నువ్వు తీసుకోపోవచ్చు, నువ్వు ఒకళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు నువ్వు తీసుకోలేదనుకో అది 2^0 అంటే అదొక పాసిబిలిటీ. ఓకేనా, నువ్వు ఒకళ్ళు తీసుకున్నావు అనుకో, ఒక రెండే తీసుకున్నావు అనుకో అదొక పాసిబిలిటీ. ఇప్పుడు చూడు, నువ్వు ఒకవేళ తీసుకోలేదు, అదొక పాసిబిలిటీ. నువ్వు ఓన్లీ 1 టైమే తీసుకున్నావు, అదొక పాసిబిలిటీ. 1ని 2 టైమ్స్ తీసుకున్నావు, అదొక పాసిబిలిటీ. 1ని 3 టైమ్స్ తీసుకున్నావు, అదొక పాసిబిలిటీ. 1ని 4 టైమ్స్ తీసుకున్నావు, అదొక పాసిబిలిటీ. 1ని 5 టైమ్స్ కూడా తీసుకో, అదొక పాసిబిలిటీ. మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 అంటే 5 1 2 3 4 5 6 అంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే నువ్వు 2ని వాడుకునే విధానం 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. అర్థమైంది కదా, 6 పాసిబిలిటీస్ ఉన్నాయి సేమ్ అది. సో అందుకే మనం ఏం చేస్తామంటే 6 ఇంటూ ఇప్పుడు 3 కూడా 3 కేసెస్ కూడా అంతే. 3 తీసుకోపో, 3^1, 3^2, 3^3. ఇప్పుడు తీసుకోకపోతే నువ్వు 3^0 అని అర్థం. 3^0 అంటే నా 1 అంటే నువ్వు తీసుకోకపోతే 3ని 1 టైం తీసుకున్నావు అనుకో అదొక పాసిబిలిటీ. సో ఇదంతా మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 5^2 అంటే పాసిబిలిటీస్ 3 ఉంటాయి. 7^1 అంటే పాసిబిలిటీస్ 2 ఉంటాయి. ఓకే, ఇది మొత్తం 6 4 24. ఓకే, 24 రెళ్ళ 48, 8 3 24, 14, 44 144. ఓకే, లేకపోతే 3 రెళ్ళ 6 6 6 36, 36 4 144. ఇది దీని ఆన్సర్. సో ఇప్పుడు చూడు, ఇది దీనికి మన వాళ్ళు ఏంటంటే సో ఇలా ఫార్ములా రాసి a^2 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2^3 ఉంటుంది. ఓకేనా, 2^3 ఉంటుంది. సో a ఉంటుంది, 3^b ఇంటూ 5^6 ఉంటే a+1. ఓకేనా, ఇంటూ b+1 అలా రాయాలని చెప్తారు. బట్ అలా ఎందుకు +1 ఎందుకు చేయాలి అంటే సో ఇది దాని మీకు వచ్చేసరికి ఆన్సర్. ఇప్పుడు +1 చేయాలంటారు, బట్ ఎందుకు? నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అయిపోయినాయి. దాని తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్. చూడు పర్ఫెక్ట్గా కరెక్ట్ వినండి. ఆడ్ ఫ్యాక్టర్ నీకు 2^5, నీకు చూడు 2^5, 3^3, 5^2, 7^1. నీకు ఆడ్ ఫ్యాక్టర్స్ రావాలి అంటే నువ్వేం చేయాలి? దీంట్లో నువ్వు ఏదైతే తీసుకునే నెంబర్లో 2 ఉండకూడదు. 2 ఉంటే నీకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో 2 ఉంటే నీకు ఆడ్ ఫ్యాక్టర్ అవ్వకూడదు. అంటే నువ్వేం చేస్తున్నావు? 2ని తీసుకోకూడదు, అంటే అదొక పాసిబిలిటీ.
2ని ఏం చేయాలంటే తీసుకోకూడదు. అదొక పాసిబిలిటీ. ఓకేనా? అప్పుడు నువ్వు 2ని తీసుకోకుండా మిగతావి తీసుకోవాలి. అంటే 4 × 3 × 2. నేను చెప్పాను 4 ఎందుకు రాసుకోవాలంటే ఇప్పుడు 3ని ఎలిమినేట్ చేసి సేమ్ కేసు ఇక్కడ ఎలా ఫాలో అవుతున్నారో 3 పవర్ ఆఫ్ 0 × 3 పవర్ ఆఫ్ 1 × 3 పవర్ ఆఫ్ 2 × 3 పవర్ ఆఫ్ 4. నువ్వు ఒకవేళ 3ని తీసుకున్నా తీసుకోపోయినా నీకు ఆడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మిగిలిన నెంబర్స్తో ఆడ్ ఫ్యాక్టర్స్ అవి తీసుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ 1 ఉంది. 1 తీసుకో. 3ని 1 టైం తీసుకుంటే ఒక ఆడ్ ఫ్యాక్టర్, 3ని 2 టైమ్స్ తీసుకోవాలనుకో అదొక ఆడ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో అది అందుకని చెప్పేసి నీకు ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది? 4 12 24. 4 12 12 24. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఫ్యాక్టర్స్. నీకెందుకు 2 తీసుకోకూడదు అంటే, నువ్వు ఇన్ కేస్ 2 తీసుకున్నావు అనుకో, ఆడ్తో ఈవెన్ ఇంటూ చేస్తే నీకు కంపల్సరీ అది ఏమవుతుంది? ఈవెన్ అయిపోతుంది. నీకు కావాల్సిన ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఈవెన్ అయిపోతాయి. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ నీకు ఏమవుతుందంటే, నీకు 2 ఉంది కదా ఈవెన్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు చూడు 2 పవర్ ఆఫ్ 5 ఉంది, 3 పవర్ ఆఫ్ 3 ఉంది, 5 పవర్ ఆఫ్ 2 ఉంది, అండ్ 7 పవర్ ఆఫ్ 1 ఉంది. ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఇప్పుడు నువ్వు 2ని మనం ఏ విధంగా ఇప్పుడు 2ని ఏ విధంగా రాసామనుకుంటున్నాం? 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5గా రాస్తున్నాం. ఇలా రాస్తున్నప్పుడు నీకేం కావాలి? కంపల్సరీ ఈ 2 అనేది కావాలి. ఈ అన్ని కేసెస్ నీకు కావాలి. బట్ ఈ కేసు నీకు అవసరం లేదు. ఎందుకంటే 2 పవర్ ఆఫ్ 0 నీకు అవసరం లేదు. ఇప్పుడు నీకు ఓన్లీ 2 పవర్ ఆఫ్ 0 తీసుకున్నావు అనుకో, నీకు 2 పవర్ ఆఫ్ 0 అంటే 1 అంటే 1 తీసుకున్నావు అంటే నీకు మొత్తం ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. నువ్వు ఎందుకంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉండట్లేదు కాబట్టి నువ్వు కంపల్సరీ 2 అనేది కన్సిడర్ చేయాలి కాబట్టి నువ్వు 2 పవర్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అంటే 5 టైమ్స్ నువ్వు 2ని 5 పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకే నువ్వు అప్పుడు ఏం చేయాలంటే 5 వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ వేసుకోమంటారు కదా ఈవెన్ ఫ్యాక్టర్స్లో. అందుకే నువ్వు దీన్ని కన్సిడర్ చేయాలి. 5 ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ని నువ్వు ఏ విధంగా అయినా నువ్వు తీసుకోకపో, బట్ నీకేంటంటే ఈవెన్ నెంబర్ కంపల్సరీ కావాలి కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే 2 పవర్ ఆఫ్ 0ని తీసేస్తావు. సో అప్పుడు నీకేమవుతుంది? 5 నెక్స్ట్ నెంబర్స్ 3 × 2, 5 3 15, 15 సో ఏమున్నాయి? సో 3 యాడ్ చేయలేదు. ఓకే, 5 ఈవెన్ నెంబర్ది 5 మనకి 3 ఏంటి? 4. 3 పవర్ ఆఫ్ 3 అంటే 4, అంటే 5 పవర్ ఆఫ్ 2 అంటే మనకి 3 × 2, 5 4 20. ఓకే, 2 3 6, 6 12, 120. సో ఇది మీ యొక్క ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే. సో మనకేంటంటే ఫార్ములాస్ చెప్తారు. a + 1 చేయాలి, +1 చేసి అన్ని ఇంటూ చేయి, +b చేసి ఎందుకు ఈ మొత్తం సబ్జెక్ట్ కరెక్ట్గా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే మనకి మ్యాథ్స్ చాలా చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఒక్కసారి వినండి. సో కంపల్సరీ ప్లీజ్, ఎందుకంటే ఫ్యాక్టర్స్ అనేది చాలా మంది ఎలా అంటే చాలా టైం టేకింగ్గా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం నెంబర్స్ ఏం వేసుకున్నాం? 2 పవర్ ఆఫ్ 5 కానీ 3 పవర్ ఆఫ్ 5, 3 పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 3 × 5 పవర్ ఆఫ్ 2 × 7 పవర్ ఆఫ్ 1 ఇలా ఇచ్చినప్పుడు నీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడు 24 అనే నెంబర్ ఉంది. 24 అనే నెంబర్ ఉంది. 24 అనే నెంబర్ ఉంది. ఈ 24 అనే నెంబర్ నువ్వు ఎలా రాసుకోవచ్చు? 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 10, 8 3 24 ఇలా రాసుకుంటాం. ఇలా రాసుకుంటే నీకు మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? మొత్తం 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 2 కూడా ప్రైమ్ నెంబరేగా, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4. టోటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 4. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 తీసుకుంటున్నాను చూడు. 18 తీసుకుంటే దీన్ని ఎలా రాస్తావు నువ్వు? నార్మల్గా 3 3 9, 9 18 రాస్తావు. దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 3. అంతే కదా? ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అన్నీ మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. సో సో ఇప్పుడు మనకి 2 పవర్ ఆఫ్ 5 ఇది ఉంది. ఇప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 × 2 × 2 రాసి మొత్తం కౌంట్ చేస్తాం. అది ఎందుకు? అది మొత్తం కౌంట్ చేయని అవసరం లేదు కదా, నీకు ఆల్రెడీ పైన ఉంది 2s ఎన్ని ఉన్నాయి, 3s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి, 1 ఎన్ని ఉన్నాయి అని. సో నీకు ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏం చేయాలి? 5 + 3 + 2 + 1, 5 3 8, 8 2 10, 11. ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసే విధానం.
ఇది ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ దిగిపోతాయి. నువ్వు అది ఎస్ఐ కానిస్టేబుల్స్ రాయండి అండ్ ఏది రాసినా కానీ అది. సో మనం ఇప్పుడు ఫర్దర్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక చూడు ఏమిచ్చాడు, 9 పవర్ ఆఫ్ 6 అంట, 12 పవర్ ఆఫ్ 4 అంట, అండ్ 7 పవర్ ఆఫ్ 7 అంట. నువ్వు ఆల్రెడీ నీకు ఇచ్చే నెంబర్ ఏమైతే ఉండాలి అవి మొత్తం ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. నువ్వు అలా లేదు అంటే నువ్వు అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 9ని నేను ఎలా రాసుకోవచ్చు, త్రీ త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చుగా. 3 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 6 ఇది ఏమవుతుంది, 6 12 అంటే డైరెక్ట్ నేను రాసుకుంటున్నా 3 పవర్ ఆఫ్ 12 అని రాసుకుంటున్నా ఇంటూ. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు 12 ఎలా రాయొచ్చు నేను, ఓకేనా, 2 2 4 4 మూల 12 హోల్ పవర్ ఆఫ్ 4గా రాయొచ్చు. ఓకేనా, హోల్ పవర్ ఆఫ్ 4గా రాయొచ్చు. అంటే 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 4 అవుతుంది, అంటూ 3 పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఆల్రెడీ సారీ ఆల్రెడీ మనకు అక్కడ మీకు ఏదైతే ఇచ్చారో అది ఉంది. ఇక్కడ 4 ఉంది ఆల్రెడీ, 4 4 8. ఓకే, 2 పవర్ ఆఫ్ 8 అవుతుంది ఇది ఇంటూ. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ఉంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నీకు ఆల్రెడీ ఏముంది, 12 ఉంది. 12 ప్లస్ 4 మనకి ఏమవుతుంది, ఇక్కడ 16 అయిపోతుంది. ఇది ఏమవుతుంది నీకు, 16 అయిపోతుంది. ఓకే, ఇది డైరెక్ట్ మనం 16 చేద్దాం. 12ని కన్వర్ట్ చేస్తే ఇగో ఈ 2 నెంబర్స్ వచ్చాయి, అండ్ 7 పవర్ ఆఫ్ 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పు నీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎంత ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 3 2 7 అంతే కదా, 3 2 7. ఓకే, మనం ప్రీవియస్ గా మనం ఇగో 3 2 7 ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, వాడు ఏం అడిగాడు, సమ్ ఆఫ్ ద సారీ ఇగో సమ్ అడిగాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అడిగాడు, సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవ్వాలి. సమ్ అడిగాడు, సమ్ అంటే ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 3 2 7 వీటి యొక్క సమ్ము. సో 3 10 7 3 10 10 2 12 12 ఎక్కడ ఉంది, అది నీ ఆన్సర్. సమ్ అడిగాడు చూసావా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం నార్మల్గా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే నార్మల్గా మనం రాసు ఇన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్పేసి ఫర్దర్. ఇప్పుడు చూడు ఇక్కడ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఎన్లో నువ్వు ఏ న్యాచురల్ నెంబర్ అన్నా తీసుకో. న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, నీకు 0 కాకుండా 1 2 3 4 5 ఇలా అండ్ సో ఆన్, ఇది న్యాచురల్ నెంబర్ ఏమైనా తీసుకో. సో తీసుకున్నప్పుడు ఇగో ఇది 6 పవర్ ఆఫ్ n ఆల్వేస్ ఎన్స్ విత్ అన్నాడు. నీకు ఆల్రెడీ ఇంకా దాంట్లో ఎన్స్ విత్ ఏముంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నా, 6 పవర్ ఆఫ్ 1 మైనస్ 5 పవర్ ఆఫ్ 1. సో 6 పవర్ 1 అంటే 6 మైనస్ 5 ఎంత, 1 వస్తుంది. లేదు క్రాస్ చెక్ చేసుకోవడానికి 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ తీసుకుంటున్నా, ఆర్ఆర్లు ఎంత 36 మైనస్ 5 5 25, 6లో నుంచి 5 పోతే ఎంత 1. సో మనకేంటి ఎండ్ డిజిట్ 1 వస్తుంది. ఈ 1 మన ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్, ఇక చూడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ డివైజర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. అంటే కారణాంకాలు అడిగాడు, అంటే కారణాంకాలు అంటే బేసి కారణాంకాలు అండ్ సరి కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగాడు, ఆడ్ అండ్ ఈవెన్. ఓకేనా. సో ఇప్పుడు చూడు 120 ఉంది, ఈ 120 నువ్వు ఎలా రాసుకోవచ్చు, అంటే నేను ఏం చేస్తానంటే 3 4 ఎంత 12 కదా. సో 2 ఇంటూ 2, 3 2 6 6 2 12 12 5 60 60 2 120. సో ఇది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3, సో చిన్న నుంచి పెద్దగా రాద్దాం. సో 2 కదా ఫస్ట్, సో 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఓకే, 5 పవర్ ఆఫ్ 1 ఇది నా యొక్క ఇది. ఇప్పుడు నేను తీసుకున్నది దీంట్లో వాడు ఏమడిగాడు, ఆడ్ ఫ్యాక్టర్స్. సో చూడు వెంటనే ఆడ్ ఫ్యాక్టర్స్ అనగానే నీకు వెంటనే గుర్తు రావాలి ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే నేను 2ని తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు అంటే పాసిబుల్స్ ఏంటి, ఒకటి ఉంటుంది అంటే తీసుకోకూడదు ఇంకా 2ని. నీకు ఆడన్నప్పుడు నువ్వేంటంటే ఫస్ట్ తీసుకోకూడదు అన్నప్పుడు నీకు 3 పవర్ ఆఫ్ 1 అంటే 2, అంటే 5 పవర్ ఆఫ్ 1 అంటే 5ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, 2 విధాలుగా. అంటే నేను తీసుకోవచ్చు, ఒకటి తీసుకునే పాసిబిలిటీ, తీసుకోగలేని పాసిబిలిటీ. 3ని కూడా అంతే, 3ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 0 3 పవర్ 1. అంటే నువ్వు ఇది తీసుకో 2 కేసెస్ ఉంటాయి. సో ఆ 2 కేసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో 2 కేసెస్.
సో 2 × 2 ఎంత 4 అంటే 4 ఆడ్. ఈవెన్ 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 అంటే బేసి కారణాంకాల సంఖ్య. ఈవెన్ సరి కారణాంకాల సంఖ్య. ఈవెన్ ఈవెన్ అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, కంపల్సరీ 3 అనేది 2 అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. సో 3 ఇప్పుడు 2ని దీన్ని ఎలా ఎలా రాస్తావు నార్మల్గా 2 పవర్ ఆఫ్ 0 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 3. సో దీంట్లో నువ్వు ఏం చేయాలంటే నువ్వు రాస్తావు కదా, నువ్వు తీసుకునేటప్పుడు ఈ పాసిబిలిటీ నువ్వు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు నువ్వు ఇది తీసుకోకూడదు, ఇది తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 0 తీసుకున్నావు అనుకో, ఒక్కొక్క పాసిబిలిటీ. అప్పుడు నీకు 2 పవర్ ఆఫ్ 0 అంటే 1 అంటే నీకు అప్పుడు సరి సంఖ్యలు ఎలా వస్తాయి అంటే ఈవెన్ ఎలా వస్తుంది నీకు 1 2తో డివిజిబుల్ కానప్పుడు నీకు అది ఎలా అవుతుంది, అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి నువ్వు దీన్ని తీసుకోకూడదు. ఈ పాసిబిలిటీస్ ఉంటాయి దానికి, ఎన్ని 1 2 3 పాసిబిలిటీస్ ఉంటాయి. సో నువ్వు అప్పుడు ఏం చేసుకోవాలి, 3 పాసిబిలిటీస్ వేసుకోవాలి. 3 ఇంటూ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి 3కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, 5కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12. సో ఇప్పుడు నీకేంటి, ఆడ్ అడిగాడు కదా, ఆడ్ అండ్ ఈవెన్. ఆడ్ ఎంత నీకు, ఆడ్ అంటే ఆడ్ 4, ఈవెన్ 12. 4 12 4 12 12 4 కాదు 4 12. ఇది మన ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు సమ్ కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు, అంటే 5 వరుస సంఖ్యల మల్టిప్లై. ఓకేనా, సమ్ము అంటే మొత్తం. ఈ మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు చూడు, నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. x+1, x+2, x+3, x+4 ఇలా 1 2 3 4 5 ఇలా 5 ఉన్నాయి. 5ని సమ్ చేసాము, సమ్ చేసి ఇంటూ 2 ఇంటూ మల్టిప్లైస్ ఆఫ్ 2 ఈజ్ 160. 2తో మల్టిప్లై చేశాడు అనమాట. కాన్సిక్యూటివ్స్ మల్టిప్లైస్ ఆఫ్ 2 ఈజ్ 160. దెన్ ఫైండ్ ద లార్జ్ నెంబర్ ఎంత అని చెప్పేసి అన్నాడు. ఓకే నేను నార్మల్గా మల్టిప్లై ఆఫ్ 2 అంటే నేను డైరెక్ట్ ఇప్పుడు మొత్తం మల్టిప్లై అంటే ఇప్పుడు దీన్ని 2తో చేసా, 2తో చేసా, 2తో చేసా, 2తో చేసా, 2తో చేసా, అంతే కదా. 2తో చేసా. ఇప్పుడు నార్మల్గా ఇది మొత్తం వచ్చింది, మొత్తం ఎంత 660 మొత్తం. నీకు నార్మల్గా యావరేజ్ అంటే యావరేజ్ ఏంటి నీకు, నార్మల్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు అంటే డిఫరెన్స్ మొత్తం 1 1 1 ఉంటుంది కదా. అని ఎనీవే 2 ఉన్నా 1 ఉన్నా మనకి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు నీకు యావరేజ్ ఎలా తీసుకుంటాం అంటే స్మాల్ నెంబర్ ప్లస్ లార్జ్ నెంబర్ బై 2 నార్మల్గా. ఓకే, స్మాల్ నెంబర్ అంటే ఎంత నీకు 2x ప్లస్ లార్జ్ నెంబర్ ఎక్కడ ఎంత 2x+4/2, ఈ యావరేజ్ కదా. దీని నార్మల్గా దీని యావరేజ్. ఓకే, దీని యావరేజ్ వచ్చేసరికి నార్మల్గా బై ఎంత, మొత్తం ఎన్ని నెంబర్స్ 5 నెంబర్స్ కదా మొత్తం. ఇది మొత్తం కాబట్టి దీని యావరేజ్ అవుతుంది. 5 1 5 5 1 5 అంటే ఒకటి ఉంటుంది, 5 3 15 ఒకటి ఉంటుంది, 5 2 10 132. దీని యావరేజ్ 132 వచ్చింది. ఈ 132ని ఈ 2 నాటి పంపిస్తే ఏమవుతుంది అప్పుడు 264 అవుతుంది. 264లో నీకు 2 + 2 ఎంత, ఇది 4x. 4xలో 4 +4 అటు వెళ్తే -4 అవుతుంది. -4 అంటే నీకు 260 అవుతుంది. ఓకే, 260 అవుతుంది. సో 4 6 24, 4 6 24 అంటే 2 ఉంటుంది. 4 4 5 20 అంటే 65 వచ్చింది. x = 65 వచ్చింది. x 65 వచ్చినప్పుడు నీకు ఏమన్నాడు, లార్జ్ నెంబర్ అడిగాడు. అంటే 2x+4 అంట. 65 రెళ్ళు ఎంత 130. 65 రెళ్ళు ఎంత వస్తుంది అంటే 130 వస్తాయి. 130 + 4 134. మనకి x+2 కదా. ఇవి కూడా నార్మల్గా ఇంటూ 2తో చేసినప్పుడు మనకి ఇక్కడ 8 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 × x మనకి 65 అంటే 260 120 130 138 సంథింగ్. ఇక్కడ మిస్ అయింది మనది క్యాలిక్యులేషన్. సో నార్మల్గా మీరు చేసేటప్పుడు మొత్తం చేసినా సరిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మొత్తం ఎన్ని ఉంటాయి 2. ఇప్పుడు నార్మల్గా మల్టిపుల్ బై 2 అన్నాడు కదా, 2x అనుకో, ఇదెంత 2x+2. ఓకేనా, 2x ప్లస్ మనకి 4 వస్తుంది. 2x+4 అంటే 2 2 6 వస్తుంది. నెక్స్ట్ 2x+8 వస్తుంది. మొత్తం ఎంత 660 వచ్చింది. ఈ మొత్తం ప్లస్ చేసి, ఓకేనా, ఈ మొత్తం ప్లస్ చేయాలి. 2 2 2 2
2x మొత్తం ఎంత 5 రెళ్ళ 10 10x ప్లస్ మళ్ళీ అలా 2 ప్లస్ 2 ప్లస్ 4 6 6 ప్లస్ 6 12 ఓకే 12 ప్లస్ 8 20 20 ఈజ్ ఈక్వల్ టు 660 వచ్చింది. సో ఇది అటు వెళ్తే ఏమవుతుంది 10x ఈజ్ ఈక్వల్ టు ఇది 60 అటు వెళ్తే జీరో సారీ మైనస్ అవుతుంది కదా. సో అటు వెళ్తే మైనస్ అవుతుంది అంటే 640 అవుతుంది. 640 అంటే 0 0 క్యాన్సిల్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. 64 వచ్చినప్పుడు x 64 వస్తుందిగా నీకు అప్పుడు ఏమో లార్జ్ నెంబర్ 2x ప్లస్ 8 రావాలి. 2x అంటే ఎంత నీకు 2x అంటే 64 రెళ్ళ 64 రెళ్ళ ఎంత నీకు 6 6 రెళ్ళ 12 120 128 128 ప్లస్ 8 మనకి వచ్చేసరికి 136 ఆన్సర్ వస్తుంది. ఇది ఇందాకలో వేరే విధంగా చేసాం బట్ అది కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి. ఇగో 2 ఫ్యాక్టర్స్ చాలా సార్లు మీకు ప్రీవియస్ గా మొత్తం చాలా సార్లు అడిగాడు. నేను మోడల్ ఒకటే తీసుకొచ్చాను. ఇంటూ 7 హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నాడు. నువ్వు అసలు ఈవెన్ అనగానే నువ్వు ఫస్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అనగానే దీన్ని మనం ఏంటి 2 పవర్ ఆఫ్ 0ని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి 7కి యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. అంటే దీంట్లో పాసిబిలిటీస్ 5 పాసిబిలిటీస్ ఉంటాయి, దీంట్లో 4 పాసిబిలిటీస్ ఉంటాయి, దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 7 5 35 35 రెళ్ళు ఎంత 70 వస్తుంది. 7 4 28 280 280 మన ఆన్సర్ వచ్చేసరికి 280. సో చూసారా మీకు ఏమన్నా ఫార్ములా కావాలి మీకు ఇప్పుడు ఫ్యాక్టర్స్ లో ఫైండ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్. ఇప్పుడు చూడు యూనిట్స్ ప్లేస్ లో డిజిట్ కనుక్కోవడం. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ లో డిజిట్ మీ యొక్క డిజిట్ కనుక్కోవడం. యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాడు. సో ఇప్పుడు చూడు ఫైండ్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. ఇప్పుడు చూడు వాడొక మనకి ఈక్వేషన్ లాంటిది ఇచ్చాడు. 244 హోల్ పవర్ ఆఫ్ n బై 124 n+1 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ నార్మల్గా మనకి యూనిట్స్ ప్లేస్ కావాలి కాబట్టి ఇప్పుడు 4 ఉంది కదా, 4 అక్కడ చూస్తే సరిపోతుంది. యూనిట్స్ ప్లేసే కావాలి. ఎన్ ప్లేస్లో 1 పెట్టా అనుకో అప్పుడు నీకు ఏమొస్తుంది ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 1 ప్లస్లో 1 పెడితే అప్పుడు 2 వస్తుంది. అంటే 2 అంటే ఏంటి 4 స్క్వేర్ 4 16 6 వస్తుంది. అంటే 4 ప్లస్ 0 అంతా 0 వస్తుంది. 0 నువ్వు కావాలంటే వేరే నెంబర్ పెట్టైనా చూసుకో 0నే వస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు చూడు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్. ఇది వేరే మోడల్ అండి ఓకేనా. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది 7th మోడల్ అన్నమాట. యూనిట్ డిజిట్ కనుక్కునే మోడల్. సో యూనిట్ డిజిట్ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే 91 ఇంటూ 92 ఇంటూ 93 ఇంటూ ఓకేనా 94 ఇంటూ అలా 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 ఇంటూ 99 వేలకి వెళ్తారు. సో ఇప్పుడు మన వాళ్ళు మేధావులు ఏం చేస్తారంటే 91 ఫస్ట్ ఇది చేద్దాం 91 ఇంటూ 92 చేసి వచ్చిందని దీని ఇటు చేద్దాం మళ్ళీ వచ్చిందని దీని ఇటు చేద్దాం అంటారు. బట్ ద థింగ్ ఏంటంటే అసలు 0 ఎలా ఫామ్ అవుతుంది అనే నాలెడ్జ్ ఉందనుకో నీకు ఈజీగా అవుతుంది. 0 ఎలా ఫామ్ అవుతుంది లాస్ట్ నీకు 0 రావాలంటే ఏ డిజిట్స్ నీకు అంటే ఏ నెంబర్స్ నీకు ఇన్వాల్వ్ అవ్వాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ 5 and 2 ఇది తప్ప అంటే 5 and 2 అంటే ఈవెన్ నెంబర్స్ ఏమున్నా కానీ నీకు 5 కంపల్సరీ ఉండాలి. 5తో పాటు ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఓకే ఈవెన్ నెంబర్ ఉండాలి. సో అంటే 5తో ఈవెన్ నెంబర్స్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే నీకు 0 ఫామ్ అవుతుంది. అవునా కదా 0 ఫామ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నీకు ఇలా 91 94 95 వస్తుంది. ఇక్కడ 95 వస్తుంది. ఇక్కడ 5 ఇక్కడ 2 ఆల్రెడీ 0 ఫామ్ అయింది. నువ్వు ఇక 0 వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని లక్ష నెంబర్లతో పెట్టి నీ ఇంటూ చేసినా నీ లాస్ట్ డిజిట్ 0నే ఉంటుంది. సో ఇది నీది కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు పీడిఎఫ్ నేను ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి నేను ఫర్దర్గా మీకు దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ ఉంటుంది. సో ఇప్పుడు చూడు ఇప్పుడు నేను మీకు 1 3 7 3 హోల్ పవర్ ఆఫ్ 36 మైనస్ 1442 హోల్ పవర్ ఆఫ్ 20. దీని యూనిట్ డిజిట్స్ అన్నప్పుడు అసలు ఏం అవసరం లేదు, ఇదొక్కటే పట్టించుకోవాలి మనం ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఇక్కడ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ని ఇప్పుడు చెప్తా చూడండి. ఎనీ నెంబర్ ఇప్పుడు 2 ఉంది అనుకో, 2లో 2 స్క్వేర్ ఎన్నిసార్లు అయింది 2 స్క్వేర్ ఎంత వస్తుంది నీకు 4. తర్వాత క్యూబ్ చేస్తే 2 క్యూబ్ ఎంత 8. తర్వాత 8 అంటే మళ్ళీ తర్వాత 8 2 4 4 8 8 16 6 వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంటూ చేస్తే 6 12 అంతే కదా. మళ్ళీ దాన్ని ఇంటూ చేస్తే 4 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 4 సార్లు వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. 3 చేసాం అనుకో 3 మూలు ఎంత 9 9 మూలు ఎంత 27
7 మూళ్ళు ఎంత మళ్ళీ 21, ఒక 3 ఎంత 3 మూళ్ళు 9, 9 మూళ్ళ 3 9లు 27, తర్వాత 7 తర్వాత 7 మూళ్ళు 21, మళ్ళీ ఒక 3 మళ్ళీ 3 మూళ్ళు ఎంత 9, మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 4 అంకెల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకో, 4 నాలుగు ఎంత 16, 6 నాలుగు ఎంత 24, మళ్ళీ 4 నాలుగు ఎంత మళ్ళీ 4 ఇంటూ 4 16, 4 ఆరుల 24. సో ఇలా మరి ఇదేంటంటే 2 డిజిట్స్ కి రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ 5 తీసుకున్నాం అనుకో, నీకు 5 5 ఎంత 25, 5 5 25, 5 5 20, నీకు 5 వస్తుంది. ఇది నీకు ఎప్పుడైనా కానీ 5తో 1000 చేసినా 2000 చేసినా నీకు యూనిట్ డిజిట్ 5 ఉంటుంది. సో 5 ఒకటి నీకు యూనిట్ డిజిట్ చేంజ్ అవ్వని యూనిట్ డిజిట్స్ ఏంటంటే చెప్తాను నీకు. నెక్స్ట్ 6, 6 6 6 ఆరుల 36, మళ్ళీ 6 వస్తుంది, 6 ఆరుల 30, 6 ఆరుల 30, 6 ఆరుల 36 అంతే. నెక్స్ట్ 7, 7తో చేస్తే 7 ఎంత 49, మళ్ళీ మళ్ళీ 7 49 కదా, 7 49, తర్వాత మళ్ళీ 9 మళ్ళీ 7 9 56. సో దాని తర్వాత 6 30, 6 42. సో ఇలా ఈ విధంగా వస్తుంది కట్. బట్ మనకి ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి నీకు ఎవ్రీ 4 డిజిట్స్ కి ఎవ్రీ 4 పవర్ 4 తర్వాత రిపీట్ అవుతుంది. అంటే 4 దాకా నీకు ఏంటంటే రిపీట్ అవుతుంది, అంటే మళ్ళీ సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఏం చేయాలంటే మీకు రిపీట్ అవ్వని ఏంటి, మీకు రిపీట్ అవ్వని ఏంటి 5 ఒకటి రిపీట్ అవ్వదు, 1 ఒకటి రిపీట్ అవ్వదు, 6 ఒకటి రిపీట్ అవ్వదు. అంటే యాజ్ టీజ్ వచ్చేస్తాయి. నువ్వు ఎంత పెట్టి పవర్ చేసినా యాజ్ టీజ్ వస్తాయి. మిగిలింది ఎవ్రీ 4 డిజిట్స్ కి చేంజ్ అవుతా ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే బై 4 చేసుకోవాలి. ఏ నెంబర్ అయినా బై 4 చేయాలి, బై 4 చేసుకోవాలి. ఓకే, బై 4 చేయాలి మనం. ఓకే, బై 4. ఇప్పుడు చూడండి బై 4 36/4 చేశాను అనుకో. ఓకే, 4 4 9ల 36 అంటే 0, రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ ఇంపార్టెంట్ మనకి. బై 4 4 5ల 20, రిమైండర్ 0. అంటే రిమైండర్ ఎన్ని రిమైండర్స్ 1 వచ్చింది అనుకో, రిమైండర్ 1 టైం పవర్ చేయాలి. ఇప్పుడు రిమైండర్ 2 వచ్చింది అనుకో, 2 టైం పవర్ చేయాలి. 3 అంటే 3 టైం చేయాలి. 0 వస్తే మనకి 4 టైమ్స్ పవర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 వచ్చింది, 3ని 4 టైం చేద్దాం. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 మూల 9, 9 మూల 27, 7 మూల 21. అంటే ఇది లాస్ట్ కి 1 వచ్చింది. ఓకే, మైనస్. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఇది కూడా 4 టైమ్స్ చేయాలి మనం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 4 4 8 8 16, 6 వచ్చింది. అంటే ఇప్పుడు లాస్ట్ మనకి ఏంటి 1 వస్తుంది, -6 వస్తుంది. సో 1 - 6 అంటే మనకి నార్మల్ గా -5 అట్లా ఏం కాదు. 1 అంటే నీకు ఎంత అని అర్థం. 1 అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉందంటే ఇప్పుడు 1 లో నుంచి నువ్వు 6 తీసేయాలి. 6 తీసేయాలంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నెంబర్ ఉంటుంది. నెంబర్ నుంచి మనం అప్పు తెచ్చుకుంటే అప్పుడు అంటే ఇక్కడ 11 అయింది. సో అప్పుడు నీకు 11 నుంచి 6 తీసేది ఎంత వస్తుంది, నీకు 5 వస్తుంది. అంటే నీ ఆన్సర్ వచ్చేసరికి 5. ఓకే, యూనిట్ డిజిట్స్ లో ఏ నెంబర్ వచ్చినా కానీ ఫస్ట్ నువ్వు లాస్ట్ యూనిట్ డిజిట్స్ ఏదైతే ఉందో అదే చూసుకోవాలి. నువ్వు అన్ని నెంబర్స్ మనకు అనవసరం. ఓకే, ఫర్దర్ గా నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి ద ప్లేస్ వాల్యూ. ఇది యూనిట్ డిజిట్స్ మాక్సిమం. ఇది మీ యూనిట్ డిజిట్స్ ఏదైతే చెప్పానో ఇగో ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి ఫస్ట్, యూనిట్ డిజిట్స్. ఓకే, యూనిట్ డిజిట్స్ కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేస్ వాల్యూ అని ఉంటుంది. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ స్థిర ఏదో ఉంటుంది తెలుగులో, సో అది మర్చిపోయాను నేను. సో కొంచెం ఒకసారి చూసుకోండి తెలుగులో అయితే. సో నీకు ఒక నెంబర్ ఉంటుంది, 1 2 3 4 5 6 ఇలా నెంబర్ ఉంది. సో ఇదే స్థానం, ఒకట్ల స్థానం. ఇదేంటి, ఇదే స్థానం, ఒకట్ల స్థానం. అంటే యూనిట్స్ ప్లేస్, ఒకట్ల స్థానం. ఇదేంటి, పదుల స్థానం. ఇది వందలు, ఇది వేలు, వేల స్థానం. ఇదేంటి, 10,000 స్థానం. ఓకే, ఇదేంటి, లక్షల, 10,000 లక్ష. ఇదేంటి, 10 లక్షల స్థానం, 10 లక్షలు. ఓకే, సో మీకేంటంటే ఆ నెంబర్, మీకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు మీకు, ఈ నెంబర్ ఇచ్చాడు. ఏంటది, 5 6 7 8 9 2 1 4 అని చెప్పేసి. కిందది మనకు అనవసరం. కిందది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అనవసరం మనకి. ఇచ్చాడు. ఇప్పుడు మీకేంటి, ఇలా ఇచ్చాడు నెంబర్, ఈ నెంబర్ మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఒకట్లు. ఓకేనా, ఇది 2ల స్థానం, 3 సారీ, ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 లక్ష, 10 లక్షలు, కోటి, అట్లా కదా. సో మనకేం అడిగాడంటే వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ, ప్లేస్ వాల్యూ. అంటే అది ఉన్న ప్లేస్ వాల్యూ ఏంటి, ఇది ఉన్న ప్లేస్ వాల్యూ ఏంటి, అసలు ఇది ఉన్న ప్లేస్ వాల్యూ ఏంటి, ఈ ప్లేస్ వాల్యూ ఏంటో చూద్దాం. చూడు, ఒకట్లు,
పదులు, వందలు, ఇది వేలు, 10,000, లక్ష, 10,00,000, కోటి. కోటి కోటి అంటే కోటి కోటి అంటే 1 crore. క్రోర్ అని రాయొచ్చు మనం. బట్ ఇంటూ వాడు ఇచ్చాడు అంటే కోటి ఇంటూ కోటి కంటే నార్మల్ గా ఇప్పుడు ఈ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని సున్నాలు ఉన్నట్టే నార్మల్ గా కోటి అంటే. ఇది తీసేస్తా నువ్వు అంటే 1 2 3 4 5 6 7, 10⁻⁷. నీ ఆన్సర్ వచ్చేసరికి ఇది 5 కోట్లు అని అర్థం. ఓకే, మన కోటికి జీరోలు ఎన్ని ఎన్ని జీరోలు అవసరం లేదు. నీ కోటికి ఎన్ని జీరోలు వస్తున్నాయో నీకు అనవసరం. బట్ నీకు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్లే కదా. కోటి ఇప్పుడు ఇది కోటి ప్లేస్ లో ఉందంటే ఇగో ఈ రైట్ సైడ్ నెంబర్ కోటికి ఈక్వల్ గా అయ్యే నెంబర్స్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడు, ప్లేస్ వాల్యూ ఇది సేమ్ అదే అడుగుతాడు మనకి. ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు. మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ? 2 నెంబర్స్ ఇచ్చాడు, 9 6 9 6 1. ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ఇగో ఇది ఇప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 10,000, 10,000 అంతే కదా. 10,000 10,000 అంటే 90,000 అని అర్థం. 9 ఉంటే 90,000, 9 ఉంటే 90,000. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? అంతేనా? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 10,000 అంటే ఇది 90,000 రాశాను. నెక్స్ట్ ఒకట్లు, పదులు, వందలు, వందలు అంటే 900. ఈ రెండుని కలపమంటుండు. 90,900 మీ ఆన్సర్. ఓకేనా? మన ఆన్సర్ ఏంటి? 90,900. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మీకు ఎలా వస్తుంది? పేస్ వాల్యూ అంటే ఏంటంటే దాని యొక్క పేస్ వాల్యూ, సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయా. పేస్ వాల్యూ ఒకటి చెప్పా. నెక్స్ట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంటి? అదే ఏ విధంగా కనిపిస్తుందో అదే. ఇప్పుడు దీని యొక్క ఫేస్ వాల్యూ అంటే 8. 5 యొక్క ఫేస్ వాల్యూ 5, బట్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 5 కోట్లు. ఇప్పుడు 2 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ 2, ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 200. సో అది ఫేస్ వాల్యూ అంటే అది దాని వాల్యూ అది కనిపించే అది ఎలాగైతే కనిపిస్తుందో ఆ వాల్యూ 2 అయితే 2 అది. అదే ప్లేస్ వాల్యూ అంటే అది అది పట్టు అది ఉన్న ప్లేస్ ని బట్టి వచ్చే వాల్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైండ్ ద సమ్ ఆఫ్ పేస్ వాల్యూ. ఇప్పుడు చూడు నెంబర్ ఇచ్చాడు 206743. ఈ నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి మనం ఏమడిగాడు? ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ నెంబర్. చూడు, ద సమ్ అంట దేని వాల్యూ? పేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. చూడు ఈ రెండు ఇచ్చాడు. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఇచ్చాడు అండ్ ప్లేస్ వాల్యూ ఇచ్చాడు. ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ యొక్క సమ్. ఇప్పుడు చూడు నేను అది కూడా దేనిది? 6ది అంతేనా? 6 ఇగో 6, ఇగో 6 ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని యొక్క పేస్ వాల్యూ రాద్దాం. ఓకేనా? దీని యొక్క పేస్ వాల్యూ అంటూ రాద్దాం. దీని యొక్క ఫేస్ వాల్యూ ఫస్ట్ ప్లేస్ వాల్యూ రాద్దాం. పెద్దగా ఉంటుంది, ప్లేస్ వాల్యూ పెద్దగా ఉంటుంది కాబట్టి ప్లేస్ వాల్యూ రాద్దాం. ప్లేస్ వాల్యూ. దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ఒకట్లు, పదులు, ఇది వందలు, వేల స్థానం అంటే వేలు. వేలు అంటే 6,000 అని, 10,000 అంటే 60,000 అని, 100,000 అంటే అట్లా. ఇప్పుడు పేస్ వాల్యూ దాని పేస్ వాల్యూ ఏంటి? అసలు ఆ నెంబర్ ఏంటి? 6 యాడ్ చేస్తాం. 6006. నీ ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఓకే, నీ ఆన్సర్ వచ్చేసరికి సి. సో ఇది అది ఇది మనకి మీకు వచ్చేసరికి ఇప్పుడు మనం మ్యాథ్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. మనకి ఏదైతే మనం అనుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం. ఓకే, ప్రతి చాప్టర్లో మీకు 100 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. మనకి మొత్తం 3 వీడియోస్ అయ్యాయి. 3 వీడియోస్. ఓకేనా? 3 వీడియోస్ మీకు ప్లే లిస్ట్ ఉంటుంది. అర్థమెటిక్ ప్లే లిస్ట్ ఉంటుంది. ప్లే లిస్ట్లో జాయిన్ అవ్వండి. సో మన అంటే ప్లే లిస్ట్లో జాయిన్ అవ్వండి. ఇన్ సెన్స్ ప్లే లిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఇప్పటికి వరకు కూడా ఒక్క ఫార్ములా, నేను ఎప్పుడంటే ఫార్ములా బేస్డ్ ఎప్పుడు కూడా చెప్పను. మ్యాథ్స్ అవాయిడ్ చేస్తాను. సో మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎలా థింక్ చేయాలి ఎగ్జామ్ హాల్లో తప్ప, అంటే ఏ విధంగా ఆన్సర్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ని కనిపెట్టాలి అన్న దాని గురించి చేస్తాను. సో మనకి మ్యాథ్స్ అదే వర్కౌట్ అవుతుంది. నువ్వు ప్రతిదీ ఆన్సర్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు ఎగ్జామ్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ అవ్వదు అది. ప్రతిదీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడం, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది అంటే బై ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు విత్ ఆప్షన్స్తో ప్రాక్టీస్ చేయండి. ఎలా ఎలిమినేట్ చేయాలో ఫస్ట్ థింక్ చేసి దాని తర్వాత క్వశ్చన్ చేయండి. ఓకేనా? ఎలాగైనా వాట్ ఎవర్ మనం ఏంటంటే నెంబర్ సిస్టమ్ని కంప్లీట్ చేసాం. మీకు వచ్చిన ప్రతిదీ కూడా నాట్ 1. సో ఎస్ఐలో వచ్చింది,
ఆర్ఆర్బి ఎస్ఐ, ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్ చేసాం, ఆర్ఆర్బి కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్ చేసాం, ఏఎల్పికి వచ్చిన క్వశ్చన్ చేసాం, ఒక టెక్నీషియన్స్కి వచ్చిన క్వశ్చన్స్ చేసాం, అండ్ గ్రూప్ డికి వచ్చిన క్వశ్చన్స్ చేసాం. అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అవి. సో మీరు చేసేది ఏంటంటే జస్ట్ లైక్ చేయండి అండ్ మోర్ ఓవర్ కామెంట్ చేయండి ఫస్ట్, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైతే మీ కామెంట్స్ తగ్గుతున్నాయంటే సో మీరు చూడట్లేదు అని అర్థం. యాజ్ వెల్ యాజ్ వ్యూస్ తగ్గిన, కామెంట్స్ తగ్గిన మనకేంటంటే ఇక చూడట్లేదు. మీకు కామెంట్స్ చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే బాగుంది ఇంకా కంటిన్యూ చేయండి అంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీకు బాగుంది ఇంకా మంచిగా అర్థమయ్యేలా చెప్తున్నారు అంటే అదొక బూస్టింగ్ అనమాట. లేదు సో ఇది అర్థం కావట్లేదు కొంచెం ఇలా చెప్పండి, స్పీడ్ తగ్గిండి, వాట్ ఎవర్ యువర్ మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది నెక్స్ట్ టాప్ చాప్టర్ వచ్చేసరికి మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనుకుంటా, డెసిమల్ ఫ్రాక్షన్స్. సో అది చూద్దాం, అది కూడా ఒక 2-3 వీడియోస్ అలా చూద్దాం, మాక్సిమం కంప్లీట్ చేద్దాం అన్ని కూడా. ఓకే, సో గైస్ ఇదనమాట నేను చెప్పాలనుకున్నది. సో ఆల్ ది బెస్ట్, ఫిర్ మిలేంగే, బాయ్.